హాయ్ గుడ్ ఈవినింగ్. సో లంచ్ చేశారా? సారీ అండి కాస్త లేట్ అయింది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఉన్న మా ఫేసెస్ ఎవరికి మీకు తెలియకపోవచ్చు, ప్రియా ఒక్కరికి తెలిసి ఉండొచ్చు, బట్ మాకు మీ అందరి వర్క్ తెలుసు యాక్చువల్లీ. సో మీరు ఇంత దూరం మా కోసం రావాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ యూ కేమ్ అండ్ స్టార్టెడ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ మై టీమ్. తను గణ, ఆల్రెడీ చూసుంటారు, రామ్ క్యారెక్టర్ మా లీడ్. ఆండాలో జీవన్ ప్రియ. సో దిస్ ఇస్ ప్రియా వడ్లమని, తనందరికీ తెలుసు. బిందు శ్రేయ, దిస్ ఇస్ శివాన్ అండ్ దట్స్ అభి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయాలి. ఏ బ్రో, ఎనీ క్వశ్చన్స్? అన్న తరుణ్ అన్న డైరెక్టర్ అన్న ఉన్నారా? నేనే అండి. సారీ బ్రో, నేనే బ్రో డైరెక్టర్. సారీ బ్రో, సారీ. సో గైస్, ఐ యామ్ తరుణ్. నేనే డైరెక్టర్ని, రైటర్, డైరెక్టర్ అండ్ ఆల్. థ్యాంక్ యూ బ్రో. మీకు కొంచెం అన్న ఉందా అన్న? ఎందుకు అని అంటే ఒక హీరోయిన్ కి తగ్గట్టు పని మనిషిని పెట్టిండు వీడు. అంటే మాకు ఆ హీరోయిన్ ఎలా పని మనిషి ఎలా ఉంది అని అంటే మాకు కనెక్ట్ అయ్యేటట్టు ఉంది అందరికి ఇక్కడ. అంటే అందుకే పెట్టామన్నా. ఆల్రెడీ క్లైమాక్స్ చూసారు కదా, సో క్లైమాక్స్ లో అంత హై ఎలివేషన్ కావాలి అంటే ఇక తప్పలేదు, అందుకే ఆవిడని తీసుకోవాల్సి వచ్చింది. అంటే అర్జున్ గారికి కనెక్ట్ చేశారు కదా, మళ్ళీ సెకండ్ కి హీరోయిన్ అంటే సీజన్ 2 లో ఏమైనా హీరోయిన్ ఛాన్స్ ఉంటుందా? కాదు భయ్య, ఇట్లా మనం మొత్తం కథ చెప్పేసి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం అది ఇది అని చెప్పి అంటే అడిగితే మెల్లగా లీక్ అవుతాయి కదా. సరే, ఓకే, డన్. సో ఆండాలుదే నెక్స్ట్ లవ్ స్టోరీ ఉంది, ఆండాలుది అభిది సీజన్ 2కి. అన్నను అడుగు, అన్న ఓకే బ్రో. శివాంత్ని పెడదామనంటే పెడదాం, లేకపోతే వద్దు. చెప్పండి. జూనియర్ కింద పెడదాం బ్రో మనం. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. దిస్ ఈజ్ సచిన్. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ ఉన్నారా లేదా అని టెస్ట్ చేసిన సార్. అలర్ట్ ఉన్నా అని టెస్ట్ చేసిన, అంతే. పర్లేదు, అందరు బరాబర్ అన్నారు. అన్న ఆడిషన్స్ అయినప్పుడు మీరు ఉన్నారు ఆండాల్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసేటప్పుడు? అంటే చేసింది నేనే బ్రో. ఏమో మరి అట్లెట్లు ఇచ్చిరా అన్న మీరు ఆ క్యారెక్టర్? అది అర్థం కాలేదు బ్రో. అట్లెట్లు ఇచ్చిరా క్యారెక్టర్? అట్లెట్లు ఇచ్చిందంటే షీ యాక్టెడ్ వెరీ వెల్ బ్రో. ఓకే, దీని విషయంలో ఒప్పుకుంటాను, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. అది మన మేఘనా క్యారెక్టర్ వచ్చేసి ఎవరు ఏది చెప్పినా ఇన్స్పైర్ అవుతుంది. లైక్ రామన్న ఇన్స్పైర్ చేసినప్పుడు బ్రేకప్ టైంలో ఇట్లా డిజైన్ చేయడానికి ఏమన్నా ఉందా థాట్? పాస్ట్లో ఏమైనా జరిగినాయా? కాదు భయ్య, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అర్జున్ అనేటోడు సంవత్సరం పొడుగునా మోటివేట్ చేసిండు, బట్ అవ్వలేదు కదా అన్న. అదే ఆ డిజైన్ చేయడానికి, ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి ఏమన్నా ఉందా పాస్ట్లో మీద జరిగిన ఏమన్నా? ఎవరన్నా అమ్మాయిలను చూసి ఇన్స్పైర్ అయ్యారా? అలా అని కాదు. వెన్ ఐ వాజ్ రైటింగ్ మేఘనా, నాకు ఏదైనా బుకిష్ టైప్ క్యారెక్టర్, ఒక పోయిటిక్ క్యారెక్టర్ కావాలి అనుకున్నాను. లాట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ బ్రో. అంటే ఇప్పుడు మా అమ్మ దగ్గర నుండి ఆ విట్ తీసుకున్నాను, లేదా నాకు ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో అందరినీ కలిపి చేసిన క్యారెక్టర్. ఓకే, మా మెంబర్స్ కూడా కొంచెం ఛాయిస్ ఇవ్వండి సార్. అంటే ఛాన్స్లు ఇవ్వండి అంటున్నా. టీ కావాలా? ఛాన్స్లు ఇవ్వండి. మూవీ సిరీస్లలో బ్రో నేను ఎన్నో ఆడిషన్స్కి వెళ్తాను, నేను ఇట్లా నాకు తెలుసు పెయిన్ అనేది ఏందో, అందుకే అడుగుతున్నా. జర మా విమర్శనం ఇట్లా కొంచెం బ్రో తప్పకుండా. అండ్ ఐ నో ఆడిషన్ పెయిన్ ఎంత ఉంటుందో. ఐ హోప్ యూ క్రాక్ సూన్. అండ్ ఖచ్చితంగా బ్రో నేను పిలుస్తాను నెక్స్ట్ మూవీకి. థ్యాంక్ యూ. రెండోను అంటే అదే బ్రో, ఏడీగా పరిచయం అయ్యి ఒక యాక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యి ఒక హీరోగా ఎదుగుతారు ఆయన. హాయ్ బ్రో. హాయ్ బ్రో. యా, యాక్చువల్లీ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఓకే ప్రియా. సో ఇందులో హీరో ఎవరు, సైడ్ హీరో ఎవరు, సైడ్ క్యారెక్టర్ మెయిన్ హీరో ఎవరు ఇందులో? అంటే టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడితే అందరూ, బట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మాట్లాడితే గీ పెద్ద మనిషి. ఆదిత్య బ్రో. ఒకసారి ఆదిత్యనా? గణాదిత్య. ఆయన అందరం గణ అంటారు. ఓ సారీ. హలో ఎవ్రీవన్. యా, హాయ్ బ్రో. మీరు ఎప్పుడైనా ఆల్రెడీ లవర్ ఉన్న అమ్మని ఎప్పుడైనా ట్రై చేయడం అలా ఏమైనా ట్రై? లేదు సార్, లేదు బ్రో, అస్సలు లేదు. ఎవరికైనా లవర్ ఉందంటే ఆమె నాకు సిస్టర్తో సమానం. అది క్యారెక్టర్కి కావాలి, రామ్ అనే క్యారెక్టర్కి కావాల్సి ఉండే. థ్యాంక్ యూ బ్రో.
బ్రో ఎవరికి బ్రో ఎవరికి హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ 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 నా క్వశ్చన్ ఏంటి అంటే రామ్ అనే పర్సన్ తన స్టోరీ రాయడానికి మేఘనా అనే ఒక క్యారెక్టర్ని ఫైండ్ చేసుకున్నారు. బట్ ఈ సమ్మేళనం అనే స్టోరీ రాయడానికి మీకు ఏ క్యారెక్టర్ని బేస్ చేసుకున్నారు? అంటే అర్థం కాలేదు బ్రో. ఏదైనా క్యారెక్టర్ నుండి స్టార్ట్ అయింది అంటే ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ద రూట్ కాజ్ అండ్ హౌ ఇట్ గ్రోన్? అంటే నాకు ఫస్ట్ వచ్చిన ఐడియా మీరు అందరు చూసారు కదా, 3rd ఎపిసోడ్లో ఒక కెన్ ఐ కిస్ యూ అని ఒక సీన్ ఉంటుంది. ఎస్. సో నాకు ఏమనిపించింది అంటే రామ్ బేసిక్గా విలేజ్ నుండి వచ్చాడు. సో ఆల్రెడీ హైదరాబాద్ బిల్డింగ్స్ ఇవన్నీ ఫ్యాసినేషన్ ఉంటుంది. అందులో ఒక రిచ్ అమ్మాయి, అంత బ్యూటిఫుల్ ఉన్న అమ్మాయి ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి కెన్ ఐ కిస్ యూ అంటే తెలుసు కదా తన క్యారెక్టర్ ఎలా అంటే అట్లీస్ట్ ఒక అమ్మాయితో మాట్లాడేది కూడా లేదు. అలాంటిది ఒక అందమైన అమ్మాయి, తను రాసుకునే అమ్మాయి కెన్ ఐ కిస్ యూ అని అడిగితే తన ఎమోషన్ ఎలా ఉంటుంది. దట్ వాజ్ ద ఫస్ట్ ఐడియా దట్ కేమ్ ఇన్. సో అక్కడ నుండి క్యారెక్టర్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఓకే, హోల్ సీజన్లో ఐ మీన్ హోల్ పార్ట్ ఆఫ్ షూటింగ్లో మీ ఛాలెంజింగ్ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్ బ్రో. నాకు సినిమాలో అర్థమైంది ఏంటి అని అంటే మనము 100కి ప్రిపేర్ అయ్యి వెళ్తాం బ్రో, 100 ఇష్యూస్ వస్తాయి అని చెప్పి. సెట్ మీదకి వెళ్ళాక 100 కాదు 120 ఫస్ట్ వస్తుంది. యా. సో ఎవ్రీ డే ఈజ్ న్యూ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. యాక్చువల్లీ మా టీమ్ బ్రో, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇట్ మేడ్ అస్ ఈజీ. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ప్రియా గారికి అండి. ఫైనల్లీ హాయ్ అండి. హాయ్. చాలా బాగున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఇప్పటివరకు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. సో రీసెంట్గా బ్రహ్మానందంతో మంచి హిట్ కొట్టారు. సో సడన్గా కొత్త క్యాస్ట్ అండ్ క్రూతో వస్తున్నారు, అఫ్కోర్స్ హిట్ కొట్టారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది కొత్త వాళ్ళతో? ఐ థింక్ టీమ్ వైజ్ ఇట్ వాజ్ అంత డిఫరెన్స్ ఏం తెలియలేదండి, బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ ఆన్ సెట్. బట్ ఛాలెంజెస్ ఆఫ్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఆర్ అ స్మాల్ బడ్జెట్ సిరీస్ అవి నేను చాలా క్లోజ్లీ చూసాను. ఐ హవ్ సీన్ హౌ మచ్ తరుణ్ అండ్ ఆల్ హ్యావ్ సఫర్డ్ అండ్ గాన్ త్రూ అండ్ హౌ దే గాట్ దిస్ ఎండ్ ప్రోడక్ట్. సో అది చాలా ఇన్స్పైరింగ్ ఉండే అండి, చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉండే. వీళ్ళందరి జర్నీ, నాట్ ఓన్లీ తరుణ్, ది ఎంటైర్ టీమ్ చాలా కష్టపడ్డారు. సో అది ఫస్ట్ హ్యాండ్ చూసాను అండ్ చాలా బాధ కూడా వేసింది, కానీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. మీకు పర్సనల్గా వీళ్ళల్లో అంటే మిగిలిన క్యాస్ట్ క్రూతో ఎవరితో షేర్ చేసుకోవడం స్క్రీన్ మీకు చాలా నచ్చింది? యాక్చువల్లీ శివాంత్ నా ఫేవరెట్ అండి. చాలా చాలా ఫేవరెట్ శివాంత్. No అండి, ఎవ్రీవన్, ఇట్ వాజ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. ఒకసారి చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. అందరికీ చెప్తున్నాడు బాగున్నాడు. హాయ్ అండి. హాయ్. ప్రియా గారు. హాయ్. ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్నీ లవ్ అండ్ బ్రేకప్ రిలేటెడ్ మూవీసే ఉన్నాయి. మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా నిజంగా జరిగిందా? ఏ ఇన్సిడెంట్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? పర్సనల్ లైఫ్ నేను ఇన్స్పిరేషన్ తీసుకోవట్లేదు. పర్సనల్ లైఫ్లో బ్రేకప్స్ అవుతూ ఉంటాయి, కానీ ప్రస్తుతానికి హ్యాపీగా ఉంది. ఒకసారి డైరెక్టర్ గారు, బ్రో మరి అంత మంచి హీరోయిన్తో బాత్రూమ్ ఎలా ఇచ్చారు? మా అమ్మమ్మ కూడా ఫోన్ చేసి బాత్రూమ్ కడగడం వచ్చేసింది రా, మా ఇంటికి కూడా రా, అందరి ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. చెప్పు అంటే ఇట్ ఈస్ ఇన్ క్యారెక్టర్ బ్రో. మేఘనా ఫస్ట్ తను తప్పు చేసిందని తెలిసి షీ హ్యాస్ టు, అంటే ఆ డైలాగ్ కూడా ఉంటుంది చూసారా, తను అప్పుడే ఒప్పుకునేది ఉంటే నా కాన్షియస్ క్లియర్ అయ్యేది కాదు అని. షీల్ ఫైట్, షీల్ డూ ఎనీథింగ్. సో తను ఏదైతే తప్పు అంటే లైక్ అవమానించిందో అది చేసి తను చూపెడుతుంది అన్నమాట. దీంట్లో తప్పేం లేదు, ఐ లవ్ యూ అని చూపెట్టడానికి. సో క్యారెక్టర్ డిమాండ్ చేసింది బ్రో స్టోరీ అలా. మీకు ఒకవేళ మీ పని మనిషి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరేం చేస్తారు? ఎవరు బ్రో నువ్వు? ఏ పేజ్ బ్రో? నీ పేరు చెప్పు సార్ నాకు. మార్కాపురం ముచ్చట్లు పేజ్ బ్రో. మార్కాపురం ముచ్చట్లు. మార్కాపురం ముచ్చట్లు. ఓకే ఓకే, నైస్ బ్రో. సిటీ పేజ్. అమ్మా తోడిది. గత 3-4 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్ నాన్న.
బరాబర్ సెట్ చేసుకున్నాడు అవి. ఐ నో అబౌట్ శివాంత్, ఐ నో చేసుకుందాం నానా. అండ్ బ్రో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఆబ్వియస్ బ్రో, ఇష్టం ఉంటే ఒప్పుకుంటాను, దాంట్లో ఏముంది, డెఫినెట్లీ. ఇంట్లో పందగ్గుద్ది అనుకుంటారు బ్రో, ఇంట్లో పందగ్గుద్ది అనుకుంటున్నారు. ఇంట్లో బ్రో బ్రో హాయ్ అన్న. బ్రో, మీరు రాసిన క్యారెక్టర్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటన్నా? నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇందులో రాసిన క్యారెక్టర్స్లో బ్రో, ఐ విల్ షో యూ యాక్చువల్లీ. కపీష్ ఇటు రావు సరే బ్రో, మీరు ఈయన అబ్జర్వ్ చేస్తే ఈయన ప్రజెంట్లో ఫ్యూచర్లో అన్నిట్లో ఉంటాడు. బేసిక్గా సైబటా సీక్వెన్స్ ఉంది కదా, సైబటా సీక్వెన్స్లో ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, అది అయిపోయినాక క్లైమాక్స్ కట్ చేస్తే ఈయన ఒక వెయిటర్. సో ఈయన నా ఫేవరెట్ క్యారెక్టర్. అన్న నెక్స్ట్ మీకు బ్రో. థ్యాంక్స్ బ్రో. అమ్మా దేవుడు అందరు ఇల్లు అడుగుతారు అమ్మాయిలు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ లాట్స్ ఆఫ్ లవ్. కాల్ మాట్లాడదు అన్న. యాక్షన్ వరకు జాగ్రత్త మూవీలో కాల్ రాగానే అరే నేను తాజ్ బజార్ ఉన్నా మళ్ళీ చేస్తాను, సేమ్ అదే టైప్ అయ్యేదాన్ని. డేజావు బ్రో ఇదంతా, నువ్వు అడిగేది ఫోర్ నాకంత. అదే అందులో అరే నేను తాజ్ బజార్ ఉన్నా మళ్ళీ కాల్ చేస్తాను కదా, సేమ్ మీరు అట్లా సెట్ చేసుకున్నా. అంటే సెట్ చేసుకుందాం అనుకున్నా బ్రో, పైసలు కూడా ఇద్దాం అనుకున్నా, కానీ ఇంకా మా నాన్న సడన్ గా కాల్ చేసి, కానీ ఎందుకులే అని చెప్పి వాళ్ళ నాన్న నాకు కాల్ చేస్తే ఒక 20 minutes తర్వాత కాల్ చేయనా అని చెప్పాడు. టైంకి కాల్ వచ్చింది. నేను చెప్పలేదు ఆన్ టైం. బాగా కాల్ చేస్తాను. మై క్వశ్చన్ ఫర్ డైరెక్టర్ అన్న, హోల్ సమ్మేళనం వెబ్ సిరీస్లో నీకు నచ్చిన ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటన్నా? సీన్ ఎలిమెంట్ మొత్తం హోల్ ద బెస్ట్ షాట్ అని ఉంటుంది కదా, ద బెస్ట్ షాట్ అని అంటే యాక్చువల్లీ 5th ఎపిసోడ్లో సైబటాస్లో సీక్వెన్స్ ఉంటుంది బ్రో, వేర్ ప్రియా ఎయిట్ చేసిన. సో ఇట్ వాజ్ మై ఫేవరెట్. ఎందుకు అని అంటే ఆ రోజు షూట్ రోజే ఐ స్టార్టెడ్ క్రయింగ్, ప్రియా స్టార్టెడ్ క్రయింగ్, అందరూ అక్కడ సెట్ మీద ఏడుస్తూ ఉండే. హర్ యాక్టింగ్ వాజ్ టూ గుడ్. అండ్ మీరు చూస్తే స్పెషల్గా దానికి ఎయిర్ డిజైన్ చేసాం బ్రో. ఆ ఎయిర్తో కూడా మీరు చూస్తే తూర్పు గాలులు అని ఉంటుంది. సో వీ వాంటెడ్ దాట్. సో దానికోసం పెద్ద ప్రొపెల్లర్స్ పెట్టి జూనియర్ ఆర్టిస్టులు మళ్ళీ సైబటార్స్ అందరినీ ఖాళీ చేయించాను. సో ఆబ్వియస్ దట్ వాజ్ మై ఫేవరెట్. ఇన్స్పిరేషన్ డైరెక్టర్ అట్లా ఎవరన్నా మీకు? మణిరత్నం సార్. కోర్స్ టూ ఫేవరెటా? టూ మచ్. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అని అంటే రాసుకుంటున్నాను బ్రో, చూద్దాం ఏమవుద్దో. హాయ్ ప్రియ గారు. మన ఎస్ఎన్కే గారు, ఎస్కేఎన్ గారు తెలుగు హీరోయిన్స్ గురించి అన్నారు కదా, ఛాన్స్ ఇస్తే ఏమవుతుందో మాకు తెలుసు అని. యాజ్ ఏ తెలుగు హీరోయిన్గా మీ ఒపీనియన్ ఏంటి? ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలీదు, బట్ ఐ డోంట్ థింక్ everyone should be clubbed under the same category. Under experience, under journeys వేరే ఉంటాయి, and under as people are also very different. So I don't think everyone should be clubbed under one category, and ilanti statements maybe pass cheyakoodu because it might hurt others careers, but వాళ్ళ personal experience ఏముందో నాకు తెలీదు. So I don't think. హాయ్ ప్రియ గారు, ఈ షూట్లో మీకు మంచి ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారండి? ఫన్నీయెస్ట్ మూమెంట్? యా, ఫన్నీయెస్ట్ మూమెంట్ వాజ్ డెఫినెట్లీ ఆండాలు ఎండ్లో ఆండాలు ఎంట్రీ ఉంటుంది కదా, ఆ రోజు ఇట్ వాజ్ అ బ్లాస్ట్ ఆన్ సెట్ అండి. యా. హాయ్ బిందు గారు. హాయ్ అండి, చెప్పండి. యా, హోల్ సిరీస్లో మీ ఫేవరెట్, ఐ మీన్ మీ క్యారెక్టర్ ఉంది కదా, లైక్ మీ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. సో అంటే తరుణ్ నాకు క్యారెక్టర్ చెప్పే ముందే నేను ఆల్రెడీ స్క్రిప్ట్ చదివాను. ఓకే. సో ఏమంటారు, స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం కదా, అలా కనెక్ట్ అయిన క్యారెక్టరే శ్రేయ. సో లక్కీలీ అక్కడ ఆడిషన్స్ దానికి జరుగుతున్నాయని తెలిసే ఆ క్యారెక్టర్ ఆడిషన్కి వచ్చాను. ఇట్స్ నాట్ లైక్ వచ్చి ఆడిషన్ ఇచ్చాక క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కాదు. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ యాజ్ ఎ శ్రేయ ఇన్ ద హోల్ సిరీస్? ఫేవరెట్ మూమెంట్
ప్రతిదీ అంటే అందులో ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఉంటుంది. Yeah. సో దాని గురించి నా కామెడీ. నో బ్రో మంచి రియాక్షన్ ఇచ్చారు. సో ఫ్రెండ్షిప్ సాంగ్ షూట్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఓకే థ్యాంక్ యూ. బిందు గారికి అండి. హాయ్ అండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అండి. బ్రో కొంచెం టైం ఇవ్వండి బ్రో. ఇది మూవీకి సంబంధం కాదండి. సో ఆర్ యూ బార్న్ బ్యూటిఫుల్ ఆర్ గ్రోన్ అప్ బ్యూటిఫుల్ అండి? మీరు ఆన్సర్ చెప్పలేదండి. ఆన్సర్ ఇంకా చెప్పలేదు దానికి. మీకు ఎలా అనిపిస్తే అలా. థ్యాంక్ యూ అండి. మీకే అండి, మీరు దేవరాలో యాక్ట్ చేస్తారు కదా, సో ఎన్టీఆర్ గారిని కలిసారా? యా డెఫినెట్లీ అండి. సో మీరు ఎన్టీఆర్ గారిని కలిసారా అండి? ఏమైనా మాట్లాడారా ఎన్టీఆర్ సార్తో? అంటే ఒక కాంబినేషన్, మీరు సినిమా చూసుంటే జాహ్నవి కపూర్ కింద పడిపోయే సీన్ ఉంటుంది, ఓకే అండి, గుర్తుందా? సో అప్పుడు అదొకటే కాంబినేషన్ సీన్ ఉంటుండే. చాలా చిల్, ఏదో స్టార్ హీరో యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ అలా ఏమీ లేదు. అందరినీ మంచిగా సెట్ పైన గ్రీట్ చేసేవాళ్ళు, తిన్నారా అని అడిగేవారు. కామెడీ టైమింగ్, మీ మీమర్స్కున్న కామెడీ టైమింగ్ ఎన్టీఆర్ సార్ కూడా ఉండేది. ఇట్ వాస్ వెరీ ఫన్, చాలా బాగుండేది. జాహ్నవి కపూర్ గారు ఎలా ఉంటారండి? మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే అది ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. ఆన్సెట్ రిలేషన్ అడుగుతున్నానండి. ఆన్సెట్ మీతో సెట్లో మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? ఎక్కువ సీన్స్ చేస్తుంటారు కదా అని. అవును, బాగుండేది. అంటే అంతే, చాలా చిల్ ఉండేవారు. ఇప్పుడు జనరల్గా ఒక ఏమంటారు, ఒక కాంట్రవర్సీలో నడుస్తుంది కదా, ఏదైనా తెలియాలంటే ఫస్ట్ మీకు దేవరా కథ తెలియాలని. మీకు ఏమైనా పార్ట్ తెలుసా? ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి రిలేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ఆన్సర్. సో ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు అది చెప్తాను. దేవరా పార్ట్ కథ ఏమైనా తెలుసా అండి? అది తెలియాలంటే దేవర కథ తెలియాలి. థ్యాంక్స్ అండి. తరుణ్ అన్న, అది సమ్మేళనం అనేది మూవీ నేమ్ ఎలా పెట్టారు? అంటే మన ట్రిగర్ పాయింట్ ఉందా లేకపోతే ఏమన్నా? లాస్ట్కి వీళ్ళు నాకు కథ క్లోజ్ అవ్వడం కన్నా లాస్ట్కి జస్ట్ రీయూనియన్ జరిగిందా అనేది నాకు మేజర్ పాయింట్ బ్రో. సో అందుకే ఆ ఎండ్ చేయడం కూడా జస్ట్ వాళ్ళు కలిసారు అందరూ అన్న కాడే ఎండ్ చేశాను. సో సమ్మేళనం అంటే ఇట్స్ రీయూనియన్. సో స్టోరీ ప్రకారం టుగెదర్నెస్ బ్రో, టుగెదర్నెస్ లాగా. రైట్, రీయూనియన్ బ్రో, అంటే కలయిక మళ్ళీ అందరూ. సో దట్ ఈస్ సమ్మేళనం. ఇంకోటి అది ఆండాలు గారి నోటి ద్వారా ఏమన్నా స్పీచ్ ఇవ్వగలుగుతారా అని ఇక్కడ అందరు అంటున్నారు. Every night in my dreams, I see you. Every night in my dreams, I see you. I feel you. That is how I know you, Momo. Satisfied amma? ఇక్కడ ఉన్న వాళ్ళంతా హీరోయిన్స్ బాగున్నారు, ఆండల్ గారు బాగున్నారు అని ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు అప్పటి నుంచి. అప్పటి నుంచి మాట్లాడుతుండే అదే. సో మ్యామ్ మీకు ఇడున్న వాళ్ళలో ఎవరు బాగా అంటే బాగున్నారు చూడండి. మీరే నిద్రపడి నైట్ హాయ్ రామ్ గారు. హలో అండి. హాయ్. యా నా క్వశ్చన్ ఏంటి అంటే, సో మీరు ఒక బుక్ స్టార్ట్ చేశారు, బుక్ మధ్యలో మేఘనా గారు వచ్చారు, ఆ బుక్ వదిలేసి మళ్ళీ ఇంకో బుక్ రాశారు మీ ఫ్రెండ్షిప్ మీద. ఆ స్టార్ట్ చేసిన బుక్ ఏమైందండి? అది సీజన్ 2లో కంప్లీట్ చేస్తానండి. దానికి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తాము, అది డైరెక్టర్ గారు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. ఓకే థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు మీకు డైరెక్టర్ అన్న అంటే రియల్ లైఫ్లో మూమెంట్స్ ఏమైనా సరే దీనిలో యాడ్ చేశారన్న, లైక్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో కానీ ఏదైనా సరే ఏదైనా ఒక ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్గా చెప్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఇన్సిడెంటా? యా ఇక చెప్పలేం బ్రో.
అమ్మ చీపురు కట్ట పట్టుకుంది అంతది నువ్వు చదువుకోరా అంటే ఇయారా చేసేదని. ఓకే ఓకే. బ్రో మీ ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నారు కదా, మీరు ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నారు కదా, యాక్చువల్లీ డైరెక్టర్ సార్ మిమ్మల్ని పట్టించుకున్నాడా లేకపోతే వాళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నానా సెట్లో? వాళ్ళు కాదు అవి అవి అందుకో లేదు చెప్పు. లేదు బ్రో, మేము అందరం ఇప్పుడు ఒక బ్రదర్స్ లాగా, ఒక టీమ్ అండ్ మోర్ దెన్ టీమ్ కన్నా బ్రదర్స్ లాగా ఇప్పుడు అయిపోయాం. ఓకే. ముందు ఆ వర్క్ షాప్స్ ఎప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్గా ఉండే అన్న, తర్వాత అయితే చిల్ ఉండే. లేక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హీ కేర్డ్ ఫర్ అస్ దాన్ దెమ్. సో మాతోనే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు, మాతోనే ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు. సో నిజం చెప్పాలి అంటే వాళ్ళకి ఎంత ప్యాంపరింగ్ అయిందో తెలియదు, కానీ వాళ్ళకన్నా మాకైతే చాలా ప్యాంపరింగ్ అయింది. నాకు, గనాకి, అర్జున్కి ముగ్గురం కలిసి కూర్చునే వాళ్ళం. వీ యూస్ టు డిస్కస్ ద సీన్స్, ఈ సీన్స్ ఇంకెలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, నైస్ బ్రో. నైట్ టైమ్స్ ఒకసారి డిస్కస్ చేసాం బ్రో. 6th ఎపిసోడ్ అప్పుడు వి వర్ డిస్కసింగ్. 6th ఎపిసోడ్ అప్పుడు చాలా స్ట్రెస్గా ఉండే బ్రో. మీరు వినట్లే బ్రో, ఎవరు వినట్లే. ఎవరు నాకు క్యారెక్టర్ ఇచ్చారండి. ఇది ఎంతో అంత ఇస్తే చెప్పే మాటలు కాదండి, ఒక 2 years కష్టం ఇది. సో ఇట్స్ నాట్ లైక్ ఈ అన్న చెప్పమన్నాడు అని కాదు. సో ఫెల్ సేయింగ్ బేసిక్గా సెట్లోకి వచ్చేకల్లా అందరు యాక్టర్స్ని అన్న ఈక్వల్గా ట్రీట్ చేసేవారు. అండ్ మెయిన్గా ప్రియా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటున్నా అంటే ఆబ్వియస్గా మేమందరం న్యూ ఫేసెస్, బట్ ప్రియా గారు వెల్ నోన్ యాక్ట్రెస్. అండ్ ప్రియా గారు కూడా మాతో ఈక్వల్గా అంటే కంఫర్టబుల్గా ఉండే. లేదు, దిస్ ఇస్ వెరీ ట్రూ. అండ్ తరుణ్ అన్న అందరికీ తెలుసు సమ్మేళనం 2 years నుంచి స్టార్ట్ అయింది అని, బట్ బ్యాక్ ఆన్ ఒక 6 years నుంచి సమ్మేళనం మీద కూర్చున్నాం. అన్నతో యాక్చువల్లీ ఒక 6 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అండ్ కమింగ్ హియర్ అసలు అన్న పడుకునేవాడు కాదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఎప్పుడు సమ్మేళనం, దీని స్టోరీ చేంజెస్ ఇలా చేయాలా, అలా చేయాలా, దీంట్లో ఏం పెడితే ఇంకా ఇంప్రూవ్ అయ్యిద్ది స్టోరీ అని చెప్పి చాలా ఇన్పుట్స్ తీసుకొని చాలా చేస్తుండేవాడు. అండ్ నైట్స్ హరీష్ అన్నకి, అంటే హరీష్ అన్న లైక్ విత్ వీ వర్ ట్రావెలింగ్, హరీష్ అన్న తరుణ్ అన్న ఏమన్నా డిస్కస్ చేసేవాళ్ళు చాలా, ఈ సీన్ ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని. అండ్ ఫైనలీ 2 years బ్యాక్ స్టార్ట్ అయింది సమ్మేళనం. అండ్ రైట్ నౌ ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ. ఇది ఎక్స్పీరియన్స్ అబౌట్ సమ్మేళనం అండ్ మా తరుణ్ అన్న. Priya ma'am. Hi. Hi ma'am, how are you? I'm good. How are you? Fine ma'am. So do you think that this series will change your trajectory of your career? I want it to. I really want it to. And మా మమ్మీ కూడా చెప్పారు, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ మేబీ సమ్మేళనం ఇస్ దట్ ప్రాజెక్ట్ ఫర్ యూ అని. సో ఐ రియలీ బిలీవ్ దట్ ఈ ప్రాజెక్ట్ ట్రాజెక్టరీ చేంజ్ అవుతుందని. అట్లీస్ట్ చేంజ్ అవ్వకపోయినా నన్ను వేరే డిఫరెంట్గా చూస్తారని కోరుకుంటున్నాను. సో యా. And how do you personally define love? లవ్ అంటే పీస్ అండి, నిజంగా చెప్తున్నా. లవ్ ఇస్ పీస్ఫుల్, హాయిగా బతకాలి. హౌ యూ ఓవర్కమ్ దట్ బ్రో? మీరు ఎలా ఓవర్కమ్ అంటూ అంటే ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ కూడా ఉంటారు కదా, ట్రై చేసేవాళ్ళు. సో ఎవ్రీ1 నోస్ ఎంత కష్టం ఉంటుంది ఏంటి అని. ఎవ్రీడే మీకు సెల్ఫ్ డౌట్ అయితే వస్తుంది బ్రో, నేను అవుతానా అవ్వనా, ఏం జరిగిద్ది అని. నాకు ఒక ఆయన చెప్పారనమాట, కృష్ణనగర్లో అందరూ మంచి బట్టలే వేసుకుంటారు, కాకపోతే ప్రతి ఒక్కరి లైక్ కడుపులు ఖాళీగా ఉంటాయి, తల అనేది ఎప్పుడు చిక్కుతూనే ఉంటుంది, అవుతామా అవ్వమా అని. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓవర్కమ్ అంటే వీ హ్యావ్ టు ట్రై బ్రో. ఇక అంటే మనమే మోటివేట్ చేసుకొని రావడం తప్ప ఏం చేయలేం. వాట్స్ యువర్ స్ట్రెస్ బస్టర్ బ్రో? స్ట్రెస్ బస్టరా చాలా ఉన్నాయి బ్రో. ఐ రీడ్ బుక్స్. లేదు అని అంటే నాకు వాకింగ్ ఇష్టం. మా ఇంటి దగ్గర ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, పోయి కూర్చుంటాను అక్కడ. లేదు అంటే సాంగ్స్ లేదా కుకింగ్ కూడా చేస్తాను. దీస్ ఆర్ దిస్. క్రికెటర్ బ్రో, ఫేవరెట్ క్రికెటర్? ధోని. తల. హాయ్ తరుణ్ అన్న.
బ్రో హాయ్ ఈరోజు సండే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అయినా ఇక్కడికి కొంచెం డిసప్పాయింట్మెంట్లోనే వచ్చా. బట్ ఇక్కడికి వచ్చాక ఈ ఫుడ్ తిని అదంతా మర్చిపోయాను. మాకైతే బాగానే అనిపించింది. హౌ ఇస్ ఇట్ ఫర్ యూ? ఫుడ్ 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 యాక్చువల్లీ నర్తనశాల వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ బ్రో. యాక్చువల్గా చూసారు కదా, అంబియన్స్ చాలా బాగుంది. లైక్ కొరియన్ థీమ్లో చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ రెస్టారెంట్. దే ఆర్ లైక్ అంటే చాలా హెల్ప్ చేశారు మనకి. ఫుడ్ చాలా బాగుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. అండ్ థ్యాంక్ యూ నర్తనశాల ఫర్ సపోర్టింగ్ అస్. డన్. అండ్ ఈ మూవీకి ఈటీవీ విన్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అవును బ్రో. వచ్చిన రెస్పాన్స్లో వాట్స్ ద బెస్ట్ కామెంట్ అండ్ వాట్స్ ద వర్స్ట్ కామెంట్ యూ ఫేస్ టిల్ నౌ? వర్స్ట్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం టైప్లో ఏదైనా. క్రిటిసిజం గురించి ఐ టాక్ బ్రో. ఐ రియలీ వాంట్ టు టాక్ యాక్చువల్లీ. ఓకే. ఒక 60 ఆర్టికల్స్ వస్తే ఒక 5 దాని గురించి తర్వాత మాట్లాడదాం. బెస్ట్ దాని గురించి చెప్తాను. ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. ఈ మొత్తం అయిపోయిన తర్వాత చాలా గట్టి హగ్ చేసుకొని ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ రీచ్ అయ్యామని చెప్పారు. ఒక డెబ్యూటెంట్కి అది చాలా పెద్ద కమెంట్. థ్యాంక్ యూ. అండ్ అదర్ కామెంట్ ఏది? నెగిటివా? నెగిటివ్ అంటే అది పెద్ద టాపిక్ భయ్యా. డూ యూ వాంట్ టు అంటే వింటారు అంటే ఖచ్చితంగా చెప్తాను. అంటే మీరు ఓపెన్ అప్ ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. డెఫినెట్గా బ్రో. అంటే క్రిటిక్స్ గురించే మాట్లాడదాము. ఓకే. నాట్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60 ఆర్టికల్స్ పడ్డాయి మనకి. ఆల్మోస్ట్ అందరూ పాజిటివే పెట్టారు. బట్ ఒక 5 to 6 మెంబర్స్ నెగిటివ్ పెట్టారు. బట్ అది ఎలా ఉంటుంది అని అంటే మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఒక ఆర్టికల్లో ఏమని రాశారు అని అంటే, డైరెక్టర్ కథ చెప్పాలా లేదా ఒక మెసేజ్, ఒక సందేశం ఇవ్వాలా అన్న దాంట్లో ఉన్నాడు, దానివల్ల ఇది ఇలా ఉంది అని చెప్పాడు. పెట్టి ఒక సీన్ గురించి కూడా చెప్పాడు. ఏమని అని అంటే, ఆండాలు ఒక కార్డు అడిగిద్ది బ్రో. ఏమని, లైక్ మనకు మాట్లాడే హక్కు కూడా లేదా అక్క అని. సో ఇది ఎందుకు వచ్చింది అని అడిగాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పోస్ట్ క్రెడిట్ సీన్. ఓకే, నా కథ అక్కడికి అయిపోయింది. సో కథకి సంబంధం లేకుండా చెప్పాడు అని అంటే, అవును కథ అయిపోయినాక చెప్పాను ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, దానికి కథతో సంబంధం లేదు అని రాశాడు ఆయన. కాదు బ్రో, ఇప్పుడు మీరు అందరు సిరీస్ చూసారు కదా, రైట్? ఇప్పుడు మేఘనాని ఎవరు మాట్లాడినివ్వట్లేరు. చూసి అర్జున్ నాకు నువ్వంటే ఇష్టమే కానీ ఫ్రెండ్ అని చెప్పే లోపలే అర్జున్ ఓకే అని వాడి చేసుకున్నాడు. బిందు కూడా పార్టీ చేసుకుందామని చెప్పి ఆమె వినట్లేదు. అండ్ ఇఫ్ యూ సీ వెరీ స్టార్టింగ్లో మన రాహుల్కి భయపడుతుంది. ఏది బిందు క్యారెక్టర్, అదే శ్రేయ క్యారెక్టర్. తను ఖచ్చితంగా వెళ్ళొద్దు అన్న వెంటనే ఆగిపోయి ఐ లవ్ యూ అని కూడా చాలా సాడ్గా చెప్తుంది. ఇవన్నీ ఆండాలు చూస్తూనే ఉంది. సో అందుకు తను చెప్పింది మనకు మాట్లాడే హక్కు కూడా లేదా అని. అవుట్ ఆఫ్ నోవేర్ అని అంటే నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ మా టీము ఆయన్ని సందేశం అని పెట్టుకున్నారు అన్నమాట ఆయన పేరు. సో మరి ఆ సందేశం గారికి ఎందుకు అట్లా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఓకే. అండ్ ప్రియా గారు క్వశ్చన్. మ్యామ్, యు ఆర్ బిజీ విత్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కదా, అండ్ మీ కెరీర్ మొత్తంలో హార్డ్లీ 2 or 3 వెబ్ సిరీస్ ఐ గెస్ యూ డూ. దిస్ ఇస్ ద సెకండ్ వెబ్ సిరీస్ నా? నేను ఒకటి కూడా చేయలేదండి. వీరాంజనేయుల విహారయాత్ర. అది ఓటీటీ ఫిల్మ్. ఫిల్మ్. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ చూస్ చేసుకోవడానికి అంత రీజన్ ఏంటంటే, మీకు మెయిన్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పెద్ద హీరోస్ ఏం కాదు, బడ్జెట్ ఎక్కువ ఉండకపోవచ్చు కదా. సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ యాక్చువల్లీ? అంటే మమ్మీ చెప్పేవారండి, కొన్ని ప్రాజెక్ట్స్ మనం మనసు కోసం చేయాలని. అండ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ దట్. వెన్ ఐ హర్డ్ దిస్ స్టోరీ నరేషన్ విన్నగానే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, దట్స్ గుడ్, గ్రేట్. అండ్ తరుణ్ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ సిరీస్ చూడని వాళ్ళకి ఆర్ మిస్ అయిన వాళ్ళకి, అంటే చూడకపోతే ఏం మిస్ అవుతారు అనే దానికి ఏం చెప్తారు? సమ్మేళనం ఈజ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ అండి. ఓకే. లైక్ అంటే సిరీస్ మొత్తం చాలా ఫీల్ గుడ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ దట్. ఈవెన్ ఇట్ ఈస్ లవ్ స్టోరీ, మీకు 3rd ఎపిసోడ్ నుండి చాలా హై మూమెంట్సే ఉంటాయి. లైక్ ఈ మూమెంట్లో హై అవుతూనే ఉంటారు. ఎట్ ద ఎండ్ లాస్ట్కి యూ విల్ హ్యావ్ దట్ రిలీఫ్ ఒక హార్ట్లో. ఇప్పుడు అందరూ కమెంట్స్ అవే పెడుతున్నారు చూసారా, లైక్ ఒక మంచి సిరీస్ చూసాను ఈరోజు, ఒక హాయిగా ఉంది హార్ట్కి అని చెప్పి. అది మిస్ అవుతారు మీరు. ఓకే, డన్, థ్యాంక్ యూ. హాయ్ అబ్ గారు. హాయ్. రామ్ గారు మీకోసం మేఘనాని సాక్రిఫైస్ చేశారు. ఒకవేళ రామ్ గారి ప్లేస్లో ఉంటే మీరు మేఘనాని సాక్రిఫైస్ చేస్తారా? ఈ క్వశ్చన్ బేసిక్గా ఒక ఫ్రెండ్షిప్కి ఛాలెంజింగ్ నాకు తెలిసినంత వరకు. అర్జున్ రామ్ అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. మనం స్టోరీలో అలానే చూపించాం. వేర్ కమింగ్ టు అర్జున్, ఇఫ్ ఇదే సిచ్యువేషన్ అర్జున్కి వచ్చి ఉంటే డెఫినెట్గా సాక్రిఫైస్ చేస్తాడు. ఓకే. బికాజ్ ఆ ఫ్రెండ్షిప్ అనేది అంత గొప్పగా ఉంటుంది వాళ్ళది. సో ఓకే, సాక్రిఫైస్ చేస్తా అన్నారు కదా, మరి 5 years ఎందుకు మాట్లాడుకోలేదు?
సాక్రిఫైసెస్ కమ్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ కదా. లాజిక్ పాయింట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో బేసిక్గా ఎట్లా అయిపోతుంది అని అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఎవరికైనా ఒక అమ్మాయి నచ్చితే ఆబ్వియస్లీ ఇంకో అతను డ్రాప్ అవుతాడు, ఏం అవుట్ ట్రై చేస్తున్నాడు కదా నేను ఎందుకు అని చెప్పి. బట్ ఇక్కడ స్టోరీ ఎలా అయిపోయిందంటే ఫ్రెండ్షిప్కి ఎక్కువ ప్రియారిటీ వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్కి వచ్చే కల్లా ఇఫ్ కమింగ్ టు మేఘనా వన్ స్టెప్ అహెడ్, కమింగ్ టు మేఘనా ఇప్పుడు అంత అందమైన అమ్మాయిని కోల్పోతున్నాము అని అంటే వన్ స్టెప్ అహెడ్ అంటే అర్థమైంది, నాకు అర్థం కాలేదు అది. రిపీట్ చేయండి, నాకు వినపడలేదు. మేఘనా వన్ స్టెప్ అహెడ్ అన్నారు కదా, బికాజ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కన్నా మేఘనా మీదలో వన్ స్టెప్ అహెడ్ ఉంది అంటున్నా. అవునా? యా, బికాజ్ 5 years ఫ్రెండ్షిప్ వదిలేశారు కదా. ఈ క్వశ్చన్ చాలా బాగుంది, దీనికి డైరెక్టర్ గారే ఆన్సర్ చెప్తారు, ఎందుకంటే కథ నడిపించింది డైరెక్టర్ గారు. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. యా, సో ఇప్పుడు అభిగారు ఉన్నారు, అభిగారు కోసం రామ్ గారు మేఘనాని సాక్రిఫైస్ చేశారు. సో ఈ అభిగారు కూడా అర్జున్ గారు ఇఫ్ ఇన్ ద క్యారెక్టర్ టు గో, సో అర్జున్ గారు కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటే తను సాక్రిఫైస్ చేస్తా అని చెప్పారు కదా. ఒకరికొకరు హ్యాపీ టు సాక్రిఫైస్ ఉన్నప్పుడు ఎందుకు విడిపోవాలి? కాదు, ఎందుకు 5 years గ్యాప్? లేదు, నేను రాసుకునేటప్పుడు నేను అనుకుంది ఏంటి అని అంటే, యాక్చువల్లీ తనకు అర్థమైంది మేఘనా వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని. ఇట్స్ హిస్ బెస్ట్ ఫ్రెండ్, రామ్ కోసం ఏమేం చేస్తాడు అండ్ మేఘనా ఇష్టపడుతున్నాడు. సో అర్జున్ ఏంటి అంటే, నేను వెళ్ళిపోతే అట్లీస్ట్ వీళ్ళు కలుస్తారు అనుకొని దూరం వెళ్తాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఆబ్వియస్గా కలవరు కదా, సో వాళ్ళు కలవాలని చెప్పి తను వెళ్తాడు. అదేదో కలిపేసి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు క్లైమాక్స్ లో కూడా చూస్తే మేఘనా వెళ్ళి రామ్ పక్కన కూర్చోదు. అవును, ఎప్పుడైతే ఆండాలతో సెట్ అయింది, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారని చూస్తారో అప్పుడే వాళ్ళిద్దరే ఒకరితో ఒకరు కూర్చుంటారు. యా యా, ఓకే ఫైన్, థ్యాంక్ యూ. బ్రో హాయ్ బ్రో. అన్న, మీరు సమ్మెల తర్వాత నెక్స్ట్ మూవీ ఏదైనా పాండే లెవెల్లో రాస్తే ఏ డైరెక్టర్తో అంటే ఇంట్రొడ్యూస్ చేస్తారు, అంటే డైరెక్షన్ చేస్తారు? అర్థం కాలేదు బ్రో. నెక్స్ట్ ఈ సమ్మేళనం తర్వాత ఏదైనా పెద్ద కథ రాసుకుంటే ఏ హీరోతో డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు? బ్రో అందరితో చేయాలని ఉంటుంది కదా బ్రో, ఒక్కరని కాదు. పర్సన్ ఉంటారు కదా ఫేవరెట్గా ఏమైనా? అందరూ బ్రో. ఆ మూవీలో నెక్స్ట్ వీళ్ళ ఈ ముగ్గురు డెఫినెట్లీ అంటే నేను ఏ ప్రాజెక్ట్స్ చేసినా ఖచ్చితంగా వీళ్ళైతే ఉంటారు. ఐల్ మేక్ షూర్ ఆఫ్ దాట్. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు ఉంటారు, అందరూ ఉంటే సమ్మేళనం అంటారు. మూవీ తీయని మళ్ళీ మా సందేశం సార్ ఇంకేదో రాసుకుంటాడు, మళ్ళీ ఆయన ఇంకేదో రాస్తాడు. మూవీ ఇంట్రోవర్ట్ నేనే బ్రో, ఎక్స్ట్రోవర్ట్ వీళ్ళందరూ. మూవీ తీసే టైంలో మీకు ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయా? లైక్ ఈ హీరోయిన్ పెట్టుకోండి, మా చెల్లెని పెట్టుకోండి అని అట్లా ఏమన్నా కాల్స్ వచ్చినాయా? లేదు బ్రో, మా చెల్లెని పెట్టుకొని ఎవడు చెప్తాడు బ్రో. నో, నథింగ్ లైక్ దట్ బ్రో. యాక్చువల్గా TV5 చాలా హెల్ప్ చేసింది బ్రో. బ్రో ఎవ్రీథింగ్. హాయ్, మీ పేరు? రామ్ గణాదిత్య. మీరు ఏదైనా మాట్లాడాను అప్పటి నుంచి వింటూనే ఉన్నారు, ఏం చెప్పట్లేదు. ఏం అడుగుతలేరు కదా. అవునా? మీ క్యారెక్టర్ మంచి ఎక్స్ట్రోవర్ట్ నే, మీరు క్వశ్చన్స్ చెప్పండి బ్రో. భయ్యా, మీ క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. యాక్చువల్లీ అదే డైరెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరకదని అనిపించింది. ఒక నెక్స్ట్ 6-7 ఫిల్మ్స్ కూడా ఇలాంటి రోల్ దొరకడం కష్టమని అనిపించింది. హ్యాపీ అనిపించింది ఇలాంటి రోల్ ప్లే చేయడం. ఓకే, అందరికి కంగ్రాచులేషన్స్, యాక్టర్స్ అందరికి బాగా చేశారు. థ్యాంక్స్ అలాట్ బ్రో, థ్యాంక్ యూ. నా హీరోలో ముగ్గురు అందరికన్నా ఇట్లా హీరోయిన్ని ఏమన్నా చూస్ చేసుకోమన్నాడా మీకు మీరు, లేకపోతే ఇచ్చిండా? అలా ఏం లేదు బ్రో, కంప్లీట్లీ డైరెక్టర్ చాయిస్ అయితే అంతా మొత్తం. ఎవరు అదే ఫస్ట్ అయితే ఆడిషన్ అయితే అందరం చేసాం బ్రో రోల్కి, దాని తగ్గట్టు ఎవరు ఏ క్యారెక్టర్కి అంటే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నారన్న మరి? ఆడిషన్ మీదనేనా? చిట్టిలేసారా? లేదు, త్రూ ఆడిషన్స్ బ్రో. ఆడిషన్ ఎవరు ఏ క్యారెక్టర్కి సెట్ అవుతారని ఆడిషన్ బట్టి చూసి సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత ఇచ్చారన్న మరి ఆన్సర్కి? ఎంత ఇచ్చారు?
ఈ ఆన్సర్ ఇట్లా ఏ పనికి ఎంత ఇచ్చారు అంటున్నా. నాకైతే ఒక 10,000 వరకు పే చేశారు, ఫోన్ పే చేశారు. కాదు కానీ 20 వేస్తే 10 అని చెప్తాను. ప్రియా గారు, మీకేమైనా డ్రీమ్ రోల్ ఉందా ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలని? నాకు ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉందండి. యా, ఐ రియలీ వాంట్ టు డూ అన్ యాక్షన్ ఫిల్మ్. అంటే యశోదాలో సమంత గారు చేశారు కదా, అంటే చాలా పవర్ఫుల్, మీనింగ్ఫుల్ బట్ విత్ యాక్షన్. సో అలా చేయాలని. అండి ప్రియా గారు, సో యాక్చువల్లీ మీరు కొన్ని పాత మూవీస్లో లైక్ హుషారు మీరు రొమాంటిక్ క్యారెక్టర్స్ అలా చేశారు కదా, సో మళ్ళీ అలాంటి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు తెలియదు, నిజంగా తెలీదు. డైరెక్టర్ గారికి అండి. అంటే సారీ, అంటే యాజ్ యాక్టర్స్ వి వెరీ సెల్ఫిష్ అండ్ వీ వాంట్ టు డూ వాట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్, బట్ అది ఎప్పుడు వస్తుందో తెలీదు. వస్తే బాగుంటుంది. థ్యాంక్స్ అండి. అలాంటి క్యారెక్టర్ అంటే డైరెక్టర్ సార్ మీకు చెప్పండి. సో యాక్చువల్లీ ప్రియా గారు ఇందాక నేను చెప్పినట్టు హుషారు మూవీలో అందరం అలా చూసాం కదా ప్రియా గారిని, సో మీకు ఆ థాట్ ఎందుకు రాలేదు ఆమెతో ఒక కిస్ సీన్ చేపిద్దామని? ఇది గణాన్ని అడగండి. బ్రో అన్నేం చేస్తాడు బ్రో, మీరు చేయమంటే చేస్తుంటాడు పాపం. సో మీకెందుకు ఆలోచన రాలేదు, ఎందుకు వేరే సైడ్ వెళ్ళారు? అలా ఏం లేదు బ్రో, మేఘనని రాసినప్పుడు పర్టికులర్గా ప్రియాని ఎప్పుడు అనుకోలేదు. నేను రాసేసాను, ఐ బీన్ లైక్ ఆడిషనింగ్ పీపుల్, చాలామంది వచ్చారు చేశారు, దాంట్లో షీ వాజ్ పర్ఫెక్ట్. నాకు ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో అది చేశారు. ఆడిషన్స్లో మీకు బాగా నచ్చిన, అంటే అందరు ఆడిషన్స్ ఇచ్చారు కదా, వీళ్ళని చూడగానే అబ్బా వీళ్ళు భలే ఇచ్చారు. అది బిందు అలా చేసేసింది, తను చేసింది, బట్ రామ్ క్యారెక్టర్ వాజ్ వెరీ హార్డ్ టు పుల్ బ్రో. గణ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. దెర్ ఆర్ టైమ్స్ గణ అదే మూమెంట్లో ఉండేవాడు, అలానే బిహేవ్ చేసేవాడు. బేసికలీ తను అసలు అలా కాదు, వెరీ జోవియల్, బయట చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ జోన్లో ఉండడం కానీ వర్క్షాప్ రియలీ ఎంజాయ్డ్ అన్నమాట. ఓకే, థ్యాంక్స్ అన్న. కొత్త డెబ్యూటెంట్ డైరెక్టర్ ఏం కష్టం ఫేస్ చేశారు అన్న మీరు? బెస్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా 3-4-5 ప్రాబ్లమ్స్? 3-4 కాదు బ్రో, సేమ్ 100 చేసాము. అండ్ అందరికీ ఉంటాయి బ్రో అవి, నాకనే కాదు. నాకు కాస్త లక్ ఎక్కడో హెల్ప్ అయింది కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. నాకన్నా టాలెంటెడ్, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు చెప్పన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చే డెబ్యూ డైరెక్టర్కి నువ్వేం సజెషన్స్ ఇస్తావు? వాట్ టు డూ, వాట్ మిస్టేక్స్ నాట్ టు డూ? మిస్టేక్స్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వస్తా అంటే రావద్దనే చెప్తాను. టూ మెనీ ఆఫ్ హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. లేదు అయినా తట్టుకొని చేస్తాము అని అంటే ఇక ట్రయల్ అండ్ ఎర్రర్ బ్రో. ఎవరు ఫస్ట్లోనే చాలా బాగా చేసేయరు. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్, యూ హ్యావ్ టు నాక్ దట్ డోర్. ఏదో రోజు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. సరే, ఇప్పుడు సమ్మేళనం హిట్ అయింది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఇఫ్ సపోజ్ సమ్ బ్యాడ్ అయ్యి ఉంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏంటి బ్రో ఇది? అంటే సినిమా ఇండస్ట్రీకి అంకితమా లేకపోతే? లేదు బ్రో, ఐ విల్ బీ ఇన్ దిస్ ఫిలిమ్స్. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాను. ఇందాకే అడిగాను బ్రో, ఇన్ కేసు ఏమన్నా ఏది ఉంటే గణ యాక్చువల్గా మంచి లాంచ్ అవుతున్నాడు వేరే దాంట్లో. వద్దు చెప్పనులే, అది ఏంటి అనేది చెప్పట్లేను. యూ డోంట్ హ్యావ్ టు. లేదు బ్రో, లేదు, వాళ్ళే అనౌన్స్ చేయనివ్వండి. సో మంచిగా లాంచ్ అవుతున్నాడు. సో నేనే అడిగాను, గణ నన్ను కొద్దిగా అసిస్టెంట్గా తీసుకెళ్తావా అని. రియలీ ఆస్క్డ్. శివ అన్నకి అన్న, ఇక అందరూ నువ్వే ఫన్నీ అని చెప్తున్నారు అన్న. ఫర్ యూ హూ ఈస్ ద బెస్ట్? ఫన్నీయా? బెస్ట్, వీళ్ళు బెస్ట్ కంపానియన్? లేదు, లైక్ ఎవ్రీ వన్ ఇన్ ద సమ్మేళనం ఇస్ ద బెస్ట్ కంపానియన్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ వెన్ వీ మెట్ కదా, ఎప్పుడు కలిసినా వీ వాంట్ టు లైట్ అప్ ఈచ్ అదర్. ఇప్పుడు మీరు మమ్మల్ని ఆఫ్ ద సెట్ చూసినా వీ ఆల్వేస్ లైట్ అప్ ఈచ్ అదర్స్. లైక్ అరే ఇప్పుడే కలుసున్నాం రా, దీని తర్వాత వీల్ గో ఆన్ ఈచ్ అదర్ వర్క్స్, లెట్స్ లైట్ అప్ ద మూమెంట్, లెట్స్ ఎంజాయ్. సో ఇలానే ఉంటుంది. లైక్ గణాని నువ్వు వీడు అందరు లైక్ ఇట్స్ నాట్ లైక్ ప్రియా గారు కూడా ఇట్స్ నాట్ లైక్ ఈ ఫస్ట్ టైం ఐ మీన్ వెల్ నోన్ యాక్టర్స్ కాదు. మేము ఎలానో మాతో అలానే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. దట్ ఈస్ ట్రూ. తను వచ్చి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి, తరుణ్ ఈ డ్రెస్ ఎలా ఉంటుంది, ఇది ఎలా హెల్ప్ చేయాలి నీకు, షీ యూస్ టు డూ దట్. నేను నీకు మేనేజర్లా ఉంటాను, నీకు ఎవరెవరికి కాల్ చేయాలో చెప్పు అని చేసేది యాక్చువల్గా తను. ప్లీజ్ డూ 10,000. రామ్ గారికి. రామ్, హాయ్ రామ్ గారు. హాయ్ అండి. సో మీ క్యారెక్టర్ వైజ్గా సో మోస్ట్లీ మీరు నోట్తో కంటే హోల్ ద సిరీస్లో ఐస్తో ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది. సో దట్ మీరు మాట్లాడే ఇంటెన్స్ కానీ లేదంటే సో దట్ యువర్ థ్రోయింగ్ అవుట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ వి ఐస్. సో అది ఫుల్ఫిల్ చేయడానికి ఐ మీన్ మీరు ఎలా
మిమ్మల్ని మీరు లైక్ క్రియేట్ చేసుకున్నారు? హౌ కెన్ యూ ఫుల్ఫిల్ దట్ రోల్? వర్క్షాప్స్ అండి. వర్క్షాప్స్ మీరు చూసిన సినిమా మొత్తం నేను ఆల్రెడీ వర్క్షాప్ చేశాను. ఓకే. ఇట్ హెల్ప్డ్. సెట్లో మనకి ఈజీ అయింది. ఎగ్జాక్ట్గా ఏం కావాలి అక్కడ అక్కడ మేము ఆల్రెడీ వర్క్షాప్లో సార్ట్అవుట్ చేసుకున్నాం కాబట్టి సెట్లో ఈజీ అయింది మాకు. ఓకే. అండ్ రాహుల్ గారికి? హాయ్ బ్రో. సో ఇక్కడున్న వాళ్ళలో మీరు కొంచెం ఎక్కువ ఫన్నీగా కనిపిస్తున్నారు. ఓకే. సో రాహుల్గా మీ క్యారెక్టర్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సో ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. సో లైక్ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ ఏ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ నవీన్ పొలిశెట్టి. ఓకే. సో అన్న, హోప్ఫుల్లీ యూ సీ దిస్. సో ఐమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దట్ గాయ్. సో ఆయన ఎక్కడ ఉన్నా హీ లైట్ అప్ ద సెట్. ఆయన యాంకరింగ్ చేయనియండి, చిన్న క్యారెక్టర్ చేయనియండి, యూట్యూబ్లో చేయనియండి. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి వాటర్ బాటిల్ పెట్టిపోవాలి. ఇఫ్ దట్ గాయ్ నవీన్ అన్న డస్ దాట్, హీ డస్ హిస్ వే. సో ఐ ఆల్వేస్ టేక్స్ హిస్ ఇన్స్పిరేషన్ అండి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ తరుణ్ అన్నకి. మీరు చూస్తుంటే అన్ని క్యారెక్టర్స్కో లిమిటేషన్ ఉంటుంది. వీనికో లిమిటేషన్ ఉంది, ప్రతి ఒక్కరికో లిమిటేషన్ ఉంది. రాహుల్ క్యారెక్టర్కి లిమిటేషన్ లేదు. తరుణ్ అన్న సెట్ వీనికి లిమిటేషన్ లేదు. నువ్వేం చేస్తావో అది చేయి, నచ్చిన కాడికి నేను తీసుకుంటా, నచ్చకపోతే నేను చెప్తా అలా కాదని చెప్పేసి. ఇట్ వాస్ వెరీ సపోర్టివ్ అండి. సో దట్స్ వాట్ యాక్టర్స్ అలానే ఉండాలని నేను అనుకుంటాను. లైట్ అప్ ద సెట్, లైట్ అప్ ద పీపుల్ అరౌండ్ యూ. దట్స్ వాట్ వీ డూ యాక్టర్స్, దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో దట్స్ ఇట్ అండి. అండ్ ఇందాక నుంచి లైక్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది దాని ప్రకారం లైక్ మీరు ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేసినట్టు. సో యు ఆర్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? లైక్ ఎగ్జాక్ట్లీ అండి. లైక్ ఒక గాయ్ విత్ లైక్ జీరో సపోర్ట్, జీరో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. ఒక యూట్యూబ్కి వెళ్ళినా లైక్ పీపుల్ ఆర్ లైక్ కవరింగ్ విత్ దేర్ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్నే మెయిన్ లీడ్గా పెట్టి దే వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎ ప్రాజెక్ట్. ఏ గాయ్ విత్ ఏ ఓటీటీ అన్న పేరుతోని ఒక ర్యాండమ్ పర్సన్కి అరే నువ్వు ఎందుకో నాకు రాహుల్ క్యారెక్టర్ ఇంకొంచెం బాగా చేస్తావు అనిపించిందిరా అలాంటి చెప్పిన పర్సన్ కోసం మనం ఏదైనా చేసేయచ్చండి. లైక్ ఈ మూమెంట్ కోసం లైక్ ఇక్కడ ఉన్న చాలా పెద్దోళ్ళు వచ్చుంటారు. లైక్ మీ అందరిని కలుపుంటే ఒక 2 million ఫాలోవర్స్ ఉండొచ్చు. సో యూ ఆల్ ఆర్ రిప్రజెంటింగ్ అస్. సో మీలో ఒక్కరితోనన్నా కలవాలి అన్నది యాజ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఒక్క మీమ్ వేయాలరా మా ఫోటో ఒకటి, మా ఒక్క యూట్యూబ్ పోస్ట్ ఎలాంటిది. లైక్ నౌ వీఆర్ హ్యావింగ్ అ మీమర్స్ మీట్. సో థ్యాంక్స్ టు యూ అండి. యూ లైట్ అప్ ద పీపుల్. మా స్ట్రెస్ రిలీవ్ చేస్తారు మీరు. అలాంటి పీపుల్తోని దట్స్ అన్ ఆపర్చునిటీ. దీని తర్వాత ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోతారు. సో ఐ వాంట్ టు మ్యాక్సిమం నేను యూటిలైజ్ చేసుకుంటా. ఎవరు చేసుకున్నా ఐ ఎంజాయ్ సీయింగ్ యూ పీపుల్. ఐ ఎంజాయ్ టాకింగ్. మీరు ఇంకా 10 క్వశ్చన్లు అడిగినా ఐ విల్ బీ సేయింగ్ విత్ ద సేమ్ ఎనర్జీ బికాస్ దిస్ ఈస్ వాట్ ఐ బీన్ లివింగ్ ఫర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఒకటేసారి. అయితే అంటే అందరు అడుగుతారు కదా, అందరు అడిగిన తర్వాత బ్యాలెన్స్ క్వశ్చన్స్ ఉంటే అడుగుదామని చెప్పి ఆగిపోయా. ఓకే. ఫస్ట్ మీరు మూవ్ ఆన్ అవ్వలేదా బ్రో ఇంకా? అంటే ఎందుకంటే సేమ్ కలర్ సిమిలర్ కలర్స్ వేసుకున్నారు. ఇట్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇక్కడ అలానే చెప్పాలి కదా? లేదు యాక్చువల్లీ ప్రియాకి కాల్ చేసి చెప్పారు నేను ఈ కలర్ వేసుకుంటా అని చెప్పారు. నేను కూడా ఓకే నేను కూడా వేసుకుంటా అని వేసుకున్నాను. నెంబర్ ఉందా రామ్ బ్రో? విన్నా జస్ట్ వింటాడు అంతే. పాపం మంచోడు. ఎంత మంచోడా కాబట్టి ఉంచారు కదా. మిత్రద్రోహి. ఎస్ బ్రో ప్రెజెంట్ అంటే మూవ్ ఆన్ అయిపోయాను కాబట్టి ఆండాలు వచ్చిన తర్వాత లైక్ సమ్మేళనం 2 ప్లాన్ చేస్తున్నాం ఆండాలతో. ఓకే. అయితే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో వైల్ వర్కింగ్ విత్ ద టోటల్ టీమ్? ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతాను నేను. ఓకే. సో అంటే మీరు అందరితో యాక్ట్ చేసేటప్పుడైనా టోటల్గా ఇనిషియల్గా ఇది అంతా షూటింగ్ అవుతూ ఉంటుంది కదా, మీ హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? షూటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చే కల్లా చాలా పెద్ద సెట్స్ లైక్ వీఆర్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ థియేటర్స్. సమ్మేళనంకి వచ్చే వరకు పెద్ద సెట్స్, పెద్ద అంటే ఎక్విప్మెంట్ అన్న టేకింగ్ ఇదంతా కొత్తగా ఉంది. లైక్ అరే మేమైనా నిజంగా యాక్ట్ చేస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్లో అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు సమ్మేళనం చూస్తే కూడా మీకు ఒక టెక్నికల్ టర్మ్స్లో ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అది మన శ్రావణన్న డిఓపి అయినా, శర్వా బీజేఎం అయినా, అండ్ దీని అంతా వెనకాల నుండి నడిపించిన తరుణ్ అన్న అండ్ హరీష్ అన్న. లైక్ హరీష్ అన్న ఎవరు అని అంటే లైక్ నేను ఇందాక చెప్పాను కదా వీఆర్ ట్రావెలింగ్ అని. మన సినిమాలో మొత్తం ఆర్ట్ వర్క్ చూసుకుంది హరీష్ అన్న అండ్ మా కోడైరెక్టర్ గారు తిరుపతి తిరు అంటాం అనమాట. సో తిరు జనరల్గా ఒక షాట్లో కూడా ఉన్నాడు. క్లైమాక్స్లో సిగరెట్ షాప్ ఉంటుంది మన రిసార్ట్ షాట్లో, రిజర్వాయర్ షాట్లో.
అందులో వచ్చి దేవుడా అందరూ సిగరెట్లు బాగా కొనాలి స్వామి అని చెప్పని అంటాడు. ఆ షార్ట్కి థియేటర్లో అందరూ అరవడం మామూలుగా లేదు, ఘోరంగా అరే తిరుపతి ఏంది ఇది అని. సో కమింగ్ టు ఎక్స్పీరియన్స్, అందరితో కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ నోన్ యాక్టర్స్ ఉన్నారు. జనరల్ అనుకోలేదు ఇలా అందరితో కలిసిపోతారు అని. నీ గురించి బేసిక్గా ఏమైపోయింది అంటే 2 years ట్రావెల్ చేస్తూ చేస్తూ లైక్ వి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ సమ్మేళనం కూడా ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి. సో ఇట్ బికెమ్ ఈజీ ఫర్ అస్ టు యాక్ట్. థ్యాంక్ యూ. మా టీచర్ చెప్పినప్పుడు కూడా ఇంత వెయిట్ చేయలేదు రా ఎప్పుడైపోతుంది జోక్స్ బ్రో. ఇంత సర్కాస్టింగ్ ఉన్నావు కదా, నీకు మీమ్ పేజ్ పెట్టాలి అని ఎప్పుడు అనిపించలేదా? మీమ్ పేజా బ్రో? ఐ థింక్ మీమ్ పేజ్కి చాలా స్కిల్ ఉండాలి బ్రో. ఐ బిలీవ్ యూ గైస్ ఆర్ మోర్ స్కిల్ఫుల్ దెన్ అస్. సో మనకి ఐ బిలీవ్ నాకు మరీ అంత స్కిల్ లేదు. లైక్ ఐఎమ్ గుడ్ ఎట్ టాకింగ్, ఐఎమ్ గుడ్ ఎట్ ఐ ఫీల్కి హ్యావ్ టు మూవ్. యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ వాంట్ యాక్టింగ్. ఓకే, మీ యాక్టింగ్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇది కట్ చేయండి రా, ఇది కట్ చేయండి రా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ రా మేము. అంటే తర్వాత ఇస్తా అన్నారు, ఇప్పుడేం చెప్పలేదు బ్రో. పైసలు లేవు. సో మీకు ఎలా అనిపించింది బ్రో? అవునా, మీకు ఎలా అనిపించింది అంటారు? లెగ్స్ ఫోన్ చేసుకోరండి, ఒక్క నిమిషం ఏమనుకోదమ్మా. పర్లేదమ్మా. ఈ కొరియన్ వాళ్ళకి నాకు తెలిసి కుర్చీలకి కాలు ఉండవు అనుకుంటా, మోకాల్లో వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ బ్రో. సో మనం ఒక 30-40 ప్రాజెక్ట్స్ చేయలేదు. దిస్ ఈజ్ ఇనిషియల్ స్టేజ్. సో ప్రతి ప్రాజెక్ట్లో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండే. సో ఈ ప్రాజెక్ట్ కొంచెం పెద్ద ప్రాజెక్ట్. ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దిస్ ఈజ్ బీయింగ్ కొంచెం బిగ్గర్ ఉండే, కొంచెం వైడర్ ఉండే. సో యా, ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్ వాస్ గ్రేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. బిందు గారు. ఓకే, నేను సిరీస్ చూసినప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ అయింది మీతోనే. ఐ మీన్ ఇంట్రడక్షన్ సీన్స్తో అండ్ మీరు బుక్ చదవడం అండ్ ఇలా స్టార్ట్ అయింది కదా. అండ్ త్రూ అవుట్ ద జర్నీ అప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి. లైక్ అంటే డైవర్షన్ అప్పుడైనా అండ్ మధ్య మధ్యలో సీన్స్ వస్తున్నప్పుడైనా కూడా సడన్లీ బ్రేక్ ఉంటుంది కదా. అలాంటప్పుడు మోస్ట్లీ మీ ఇద్దరు సీన్సే ఎక్కువ నేను చూసా. అంటే నా పర్స్పెక్టివ్లో మీరే ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే మీరే కదా స్టోరీ చెప్పేది. మీరు అలా బుక్ చదువుతున్నప్పుడు ఓకే ఈ బుక్ ఈ పేజ్ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ స్టోరీ నడుస్తుందన్న థాట్ ఉంది నాకు. సో అలా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఓకే ఇలా బుక్ చదువుతున్నప్పుడు కనెక్ట్ అవుతారో అవ్వరు అన్న థాట్ ఏమైనా వచ్చిందా మీకు? కనెక్ట్ అవ్వరు అన్న థాట్ ఏం లేదు. అంటే ఇంతకుముందు నార్మల్గా వేరే సినిమాస్లలో కూడా మనకు ఆ నరేషన్, ఆ లైన్ అనేది ఉంది కదా. సో అది తీసుకెళ్తారు అన్న సెన్స్లోనే ఉండే, డిస్కనెక్ట్ అవుతారు అన్నది ఏమీ లేకుండా. ఎందుకంటే మా ఇద్దరు కాన్వర్జేషన్ కూడా ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం కామెడీ లాగా ఉంటుంది. సో డిస్కనెక్ట్ అవుతారు అని అయితే ఏమనిపించలేదు. ఓకే, మీకు ఎలా అనిపించిందండి విత్ ఆల్ మీకు ఎలా అనిపించింది అందరితో వర్క్ చేయడం? వర్క్ ఎక్స్పీరియన్స్ ఇది ఏంటి అంటే మేము అందరము ఇప్పుడు ఆఫ్ ద క్యామ్ కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటాం, మేము చిల్ ఉంటాం. అంటే ఏదో పర్టికులర్గా యాక్టింగ్ కోసమే ఆ ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ చూసుకుంటే మేము ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఒక గ్యాంగ్ లాగా. సో దానికి నేను ఏదో పర్టికులర్గా నలుగురం ఓకేరా, నన్ను కన్సిడర్ చేసుకోలేదురా. సో పర్టికులర్గా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేకుండే అనమాట. ఆ ఫన్ క్రియేట్ చేయడం ఆటోమేటిక్గా వచ్చేసేది. సో ఇట్ వాస్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ దిస్ పీపుల్. డైరెక్టర్ సో నేను చెప్పాను కదా మా ఆర్ట్ డైరెక్టర్ తను. మీరు చూస్తున్న సో మీరు చూసిన ఆర్ట్, ఆ షిప్ అని ఇంకా చాలా చూసారు కదా, అవన్నీ చేసింది ఆయన్నే. ఇన్ కేస్ నమస్కారం ఏం జరుగుతుంది అండ్ హీఈస్ కైండ్ ఆఫ్ మై బ్రదర్. నాతో 6 years ఉండంటే హీఈస్ మై ఫస్ట్ కంపానియన్ అనమాట. నేను ఏదో చేస్తా అని నమ్మిన మంచి హరీష్. సో నాతో ఉన్నాడు కంప్లీట్గా. అసలు తనకి యాక్టింగ్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం యాక్చువల్లీ. బట్ కేవలం నేను కష్టపడుతున్నానని చెప్పి నాకు ఇలాంటి ఆర్ట్ కావాలంటే యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇవన్నీ చేశాడు. సో హీఈస్ రియలీ టాలెంటెడ్. నెక్స్ట్ మా తిరుపతి బ్రో, మా తిరుపతి తను కో డైరెక్టర్ అనమాట. సో హీఈస్ లైక్ ఆల్ ఇన్ వన్. నాకు మేజర్గా ప్రెషర్ లేకుండా అన్ని తిట్లు తినేది ఆయన్నే. అండ్ హీ యూస్ టు స్కెడ్యూల్ ఎవ్రీథింగ్. చాలా హెల్ప్ చేసేవాడు. నేను ఎక్కడంటే నేను ఏడ వెళ్తే అక్కడికి, నేను ఏడ పడుకుంటాడికి ఒక కో డైరెక్టర్తో చేపియని పనులు అన్నీ చేశాను. బట్ స్టిల్ హీ డిడ్ ఇట్ విత్ లవ్. సో థ్యాంక్ యూ తిరుపతి. బ్రో నా మీ క్వశ్చన్. లేదు బ్రో, దే యాక్చువల్లీ డిజర్వ్ దట్ లవ్. ఎందుకంటే మేమందరం కనబడతాము బట్ వాళ్ళు కనబడరు. సో ప్లీజ్ ఇంకొకసారి క్లాప్స్ ఫర్ దెమ్.
బ్రో అయితే ఇప్పుడు ఈ సిరీస్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే డిఓపి అండ్ మ్యూజిక్ బ్రో. అది ఎలా డిజైన్ చేయాలనిపించింది మీకు? అంటే సిరీస్ మొత్తంలో హైలైట్ ఏంటి అని చెప్తే పర్ఫార్మెన్స్ తర్వాత నేను మ్యూజిక్ అనే చెప్తా. మ్యూజిక్ ఓకే ఎందుకంటే ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయినా మనం ఓటీటీలో చూస్తున్నప్పుడైనా కూడా బ్రో వాళ్ళకి వినపడట్లేదండి, గట్టిగా మాట్లాడండి. వినపడట్లేదా బ్రో? ఆదిత్య బ్రో అయితే సిరీస్లో అంటే మేము ప్రీమియర్స్ అయినప్పుడు మాకు టికెట్స్ దొరకలే, ఫుల్ అయిపోయింది బ్రో. సారీ ఫర్ దాట్ బ్రో. అందరికి ఎంతమంది వచ్చారో ఇక్కడ ఎంతమంది టికెట్లు దొరకలేదో తెలీదు, బట్ ఆ రోజు నిజంగా చాలా మిస్ అయింది. ఐఎమ్ సో సారీ. పర్సనల్గా అందరికీ అపాలజీ చెప్తున్నాను. మళ్ళీ ఇలా అవ్వవు బ్రో. మీకు ఇంకో ప్రసాద్లో ఇంకో షో కూడా అరేంజ్ చేస్తాము. ప్లీజ్ ఐఎమ్ సో సారీ. అయితే ఆ తర్వాత నైట్ నేను 12 o'clock వెంటనే ఓటీటీలో చూసాను. సో అక్కడ నాకు అంటే ఆ మ్యూజిక్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ కార్ దగ్గర డాన్స్ చేస్తారు కదా, ఇమాజినరీ డాన్స్. ఇమాజినరీ డాన్స్ ఒకటి చాలా బాగుంది. మళ్ళీ తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, ఎమోషనల్ సీక్వెన్సెస్ అవి కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. సో అది ఎలా అంటే డిసిషన్ ఎవరిది అండ్ ఎలా డిజైన్ చేయాలి అనిపించింది? అంటే కొలాబ్ వర్కే బ్రో అది. ఇప్పుడు ఆబ్వియస్గా నాకు ఇది కావాలి అన్నప్పుడు, ఇప్పుడు నేను చిన్న పిల్లోని లెక్క ఏది కావాలంటే అది చెప్తాను బ్రో. ఇట్ ఈస్ దెమ్. ఓకే ఇక తరుణ్ ఇక్కడ గిటార్ అడిగాడు, దీన్ని ఎలా అక్కడ పెట్టాలి అని చెప్పి ఇట్స్ దేర్ జీనియస్. నేను ఇప్పుడు ఏబిసిడీలు రాను లెక్క ఇది 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 అని ఏదేదో చెప్తా. ఇట్ ఈస్ దేర్ జీనియస్. అండ్ సాంగ్స్ చేసింది యశ్వంత్ నాగ్ బ్రో, మ్యూజిక్ చేసింది వచ్చేసి శర్వణ వాసుదేవన్ అనమాట. సో బోత్ డిడ్ ఫెంటాబులస్ జాబ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి స్లోగా స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మెల్లిగా కాన్ఫ్లిక్ట్లో అలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం, థర్డ్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూస్ ఉంటుంది. ఎందుకు అట్లా డిజైన్ చేసుకున్నారు? సో సేమ్ బ్రో. అంటే ఫస్ట్ థింగ్ ఒక స్టోరీని ఫాలో అవ్వాలి ఆడియన్స్ అని అంటే ఏదో ఒకటి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మహేష్ అన్న పరిగెత్తిన, ఎన్టీఆర్ అన్న ఏది చేసినా కానీ మనం ఏది అవసరం లేదు బ్రో. జస్ట్ వాళ్ళని ఇలా ఒక ఫోటో పెట్టి ఇది జరిగింది అంటే నమ్మేస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే మా వాళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు అలవాటు అవ్వాలి, వాళ్ళ ఫేసెస్ తెలియాలి, కాసేపు వాళ్ళ జర్నీ ఫాలో కావాలి. నిజంగా వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అని చెప్పి ఆ గొడవ ఖచ్చితంగా చూపెట్టాలి. నేను చూపెడితేనే ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతారు. దట్ ఈస్ ఆఫ్ దే విల్ ట్రావెల్. సో అందుకని ఫస్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా వీళ్ళ కోసమే, అది వాళ్ళు అలవాటు అవ్వాలని స్లోగా పెట్టుకున్నాను. సెకండ్ నుంచి కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేశాను. సేమ్ మీరు అన్నట్టు థర్డ్ నుండి 2 కూడా ఉంటుంది. ఓకే. సో అందరితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అందరితో అందరితో వర్క్ చేసి అందరితో కాదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి మాట్లాడతాను. యాక్టర్స్ ప్రియా అర్థం కాలేదు. సో ఫస్ట్ యాక్టర్స్నే తీసుకుందాం బ్రో. శివాంత్ అనేట ఆయన నాకు నిజంగా ఏడీలా పనిచేశాడు. అభీజ్ ఏడి ఆల్రెడీ, ఓకేనా. ఆయన నేను ఎటు పోతాడు నన్ను తిప్పేవాడు. ఆయన కూడా నాతో పాటు ఆయన కూడా పెయింట్లు వేసాడు, కాస్ట్యూమ్స్ చూసుకున్నాడు. శివాంత్ అనేట ఆయన నాకు లేట్గా పరిచయం అయినా కానీ షూట్ ఫస్ట్ రోజు గురించే చెప్తాను నేను. నైట్ అంతా ఫ్రెండ్షిప్ సాంగ్ చూసారు కదా మీరు, ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ సెట్ అవుతుంది అనమాట. సో నేను నైట్ అంతా పెయింట్లు వేస్తాను, ఏదో చేస్తాను, ఇల్లంతా హడావిడి ఉంది. మార్నింగ్ 6కి షూట్ అవ్వాలి. శివాంత్ వచ్చి తన బ్యాగ్ పక్కకు పెట్టి అన్న నీకు ఏం చేయాలి అని చెప్పి శివాంత్ స్టార్టెడ్ మూవింగ్ అనమాట ఫర్నిచర్. అదే టైంకి బిందు వచ్చింది. మీరు నమ్మరు, నేను నాకు అంతా అంటే నైట్ అంతా పడుకోలే కాబట్టి పిచ్చి పిచ్చిగా అవుతుంది, క్లీన్ లేదు సెట్. సో నేను వెతుకుతున్నాను, అంటే అప్పటికి ఎవరు రాలేదు తుడడానికి. బిందు వచ్చి నాకేం చెప్పకుండా చీపురు తీసుకొని షీ స్టార్టెడ్ స్వీపింగ్ అనమాట. ప్రియా కూడా అంతే, తను ఒక రోజు పిలిచాను షూట్కి ఫస్ట్ డే. ఆ రోజు షూట్ చేయలేదు, మొత్తం నాకు ఏడిగా చేసుకుంటుంది ఆవిడ. తరుణ్ నీకు ఇది కావాలా, తరుణ్ నాకు అది కావాలా అని. అండ్ ఆ పెద్ద మనిషి నేను పడుకుంటే నాకు వచ్చి చెద్దరు కప్పేది, తనకి కప్పి పడుకో అని చెప్పేది. దాని తర్వాత రామ్ ఇక అది వేరు, నాకు ఘనాతో బాండ్ మళ్ళీ హీఈస్ లైక్ బ్రదర్. అంటే వీళ్ళందరూ అదే, మళ్ళీ ఘనా ఈజ్ డిఫరెంట్ అన్నమాట. నేను తిడతాను, తిట్టినా కానీ అన్నా నువ్వేం కాదు అని చెప్తాడు. ఆ బాండ్ వేరుంటుంది. సో దీస్ పీపుల్ ఆర్ ఫ్యామిలీ. మీరు అడిగింది అదేనా? డిడ్ ఐ ఫ్లూ అవే సమ్వేర్? ఏమో బ్రో, నాకు గుర్తులేదు కానీ చెప్తున్నారు. అండ్ కాస్ట్ అని క్రూ అని అంటే అగైన్ శ్రావణ్ అన్న విల్ ఫైట్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్. మా మ్యూజిక్ డైరెక్టర్ హీస్ వెరీ చిల్ క్యాండిడేట్, విల్ డూ ఎనీథింగ్. యశ్వంత్ నాగ్ కూడా అంతే. సో దీస్ ఆర్ లవ్లీ పీపుల్ బ్రో. ఇక్కడ అందరూ తరుణ్ ఏదో చేశాడు అంటున్నారు కానీ బట్ నా బలం ఏదన్నా ఉంది అని అంటే వీళ్ళందరూ. మీ బలం వల్ల నమ్మకం. ప్రియా గారు, యా యాక్చువల్లీ 2025 మీకు చాలా లక్ వచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బ్రహ్మానందం, సమ్మేళనం, యాక్టింగ్ కూడా మీరు చాలా బాగా చేశారు ఇందులో. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి?
నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ ఉందండి, అది ఆల్మోస్ట్ ఇట్స్ డన్. సో తొందరలో అది బయటకు వస్తుంది. అండ్ దాని తర్వాత ఐ డోంట్ నో యెట్, టాక్స్ నడుస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్తో. బట్ ఐ థింక్ ప్రస్తుతానికి నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నానండి. బికాజ్ లైక్ యూ సెడ్ 2025లో నాకు ఒక 6 days గ్యాప్లో 2 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి. అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది అలా అవకాశం. సో నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ రైట్ నౌ. ఓకే. అండ్ మీకు ఎలా అనిపించిందండి అందరితో? అంటే అందరూ అదే అంటారు, కానీ నిజంగా చెప్పాలంటే చాలామంది చాలాసార్లు అంటారు దట్ చెప్పండి. చాలాసార్లు అంటారు దట్ అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వలేరు, ఆర్ ఈ ఫీల్డ్లో ఎస్పెషలీ అమ్మాయిలు అంత క్లోజ్గా అవ్వలేరు. కానీ ఐ హ్యావ్ పర్సనలీ సీన్ the value of female friendships and being in this industry, and it's been the same with this team, that the power of female friendships is very very different. And I've been blessed that నాకు ఈ టీంతో వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఫస్ట్లీ మీరు అసలు ఆ రోల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే యాక్చువల్లీ నేను అసలు ఇది చేస్తానని అయితే అనుకోలేదు. వినిపించట్లేదంట. ఫస్ట్ స్క్రిప్ట్ వినేటప్పుడు నాకు తెలీదు ఈ రోల్కి నాకు చెప్తున్నారు ఈ స్క్రిప్ట్ అనేది. తర్వాత స్క్రిప్ట్ అంతా చెప్పాక నువ్వు ఈ రోల్ చేయాలి అని చెప్పారు. వాట్, నేను చేయగలనా, ఇది నాకే ఎందుకు ఇచ్చారు అని అడిగా తరుణ్కి. సో ఎందుకంటే ఇది నువ్వే చేయగలవు, నాకు అనిపిస్తుంది ఇది నువ్వే చేయగలవు అని ఎక్కువ తనే నమ్మారు నాకన్నా. ఓకే. సో ఇది తెలంగాణ స్లాంగ్ ఒకటి, నాకు అసలు తెలంగాణ స్లాంగ్ రాదు. ఇది నేను చేయగలనా, అసలు చేయలేనేమో అనుకున్నా, బట్ నేర్చుకొని యాక్చువల్లీ వీళ్ళందరూ హెల్ప్ చేశారు నాకు తెలంగాణ స్లాంగ్ విషయంలో. సో చేసా. సో మీరే చెప్పాలి ఎలా చేశాను. చాలా బాగా చేశారు, అందుకే కదా ఇంతమంది మాట్లాడుతున్నారు అండాలంటే. థ్యాంక్ యూ. గణ గారు బ్రో, ఫైనల్లీ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పటి వరకు టెన్షన్ లేని ఇప్పుడు సడన్ గా టెన్షన్ స్టార్ట్ అయింది. చాలా చెప్పండి. అసలు ఫస్ట్ ఎపిసోడ్లో యువర్ టూ డీసెంట్. అంటే అసలు మాట వస్తుందా రాదా అన్న థాట్ వచ్చింది ఫస్ట్ అయితే నాకు. ఎందుకంటే అంటే అంత సైలెంట్ ఉన్నారు కదా, ఒక రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అక్కడ దాకా అసలు మీరు ఏం మాట్లాడలేదు. ఏమైంది అంటే కూడా అప్పుడు బిందు గారు చెప్పినప్పుడు వెనక జరగంటే కూడా అలానే వెళ్ళిపోయింది కదా. సో నేను అనుకున్నా ఓకే మాటలు రావేమో, మేబీ కొత్త క్యారెక్టర్ ఏమో అని అనుకున్నా ఫస్ట్ నేను. ఆ తర్వాత రూమ్ సినారియోస్, తర్వాత వాళ్ళ సిట్టింగ్ సినారియో ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ క్యారెక్టర్ కింద ప్లాట్ ఉంటుందేమో అని అప్పుడు రియలైజ్ అయ్యాను నేను. సో మీరు ఫస్ట్లో ఒక బుక్ రాశారు. ఫస్ట్లో అంటే సిరీస్ స్టార్టింగ్లో ఒక బుక్ రిలీజ్ అవుతుంది. ఆ బుక్ ఏది అంటే జస్ట్ ఆస్కింగ్, అంటే బుక్స్ అప్పుడప్పుడన్నా చదువుతాను నేను. అంటే రామ్ అనేటోడు చాలా బుక్స్ రాశాడండి. ఇది పర్సనల్ గా ఇది పబ్లిష్ చేసి దీనికోసం పర్సనల్ గా వెయిట్ చేసిన బుక్ అయితే ఇది అని అనుకుంటున్నా. నేను అడిగిన బుక్ ఎక్కడ ఉందని అడిగా బ్రో. ఉన్నాయి అంటే అవి పబ్లిష్ అయ్యాయి, కానీ తిన మోస్ట్ అవైటెడ్ బుక్ అయితే ద అన్నోన్ టేల్ ఇది. నేను బయట ఉందా అని అడిగా బ్రో. బయట తరుణ్ గారి దగ్గర ఉందండి. తరుణ్ గారి దగ్గర ఆ బుక్ ఉంది. ఉందా? ఎప్పుడన్నా అంటే పంపిస్తారా తర్వాత చూద్దామని. అండ్ మీకు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది కదా, తకిట తదిమి తందానా? అవునండి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 27th ఇన్ థియేటర్స్ అండి. అంటే ఇంకో 3-4 డేస్లో. 3-4 డేస్లో. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అంతే అందరికి. డైరెక్టర్ అన్న మీకు బిగ్ థ్యాంక్ యూ అన్న. బ్రో బిగ్ థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే మీకు ఈ ఫ్రేమ్ గుర్తుందా, ప్రియా గారు అదే వాళ్ళిద్దరు ఇమాజినేషన్ డ్యాన్స్ వేస్తారు కదా, ఆ సీన్లో నాకు యాక్చువల్లీ నచ్చిన షాట్ ఏంటంటే ప్రియా గారు ఉంటారు నడిచొస్తూ, ఓ పక్క ఘనా గారు నడిచొస్తూ ఉంటారు, వీళ్ళిద్దరికి క్లోజ్ షాట్ పడుతుంది అనమాట. యాక్చువల్లీ అప్పుడు అభియాన్ ఉంటాడు అక్కడ, ఆయనకు మాత్రం లాంగ్ షాట్ పడుతుంది. సో అది పర్సనల్గా ఎవరైనా గమనించారో లేదో నాకు తెలియదు. సో నా పర్సనల్గా నాకు అది అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఆ కార్ సీన్ తర్వాత ప్రియా గారు శారీలో నడుచుకుంటూ వస్తారు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేదన్నమాట, జాబిల్లి రావే చందమామ రావే అని. అది 20 years తర్వాత నిజంగా కాదు ఏంది కాలేదే
మా కాదు బ్రో, క్వశ్చన్ ఇలా వెళ్ళి ఎందుకు అలా యూటర్న్ తీసుకుంది బ్రో? నేను అందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను బ్రో. మీరు అలా చూపించారు కాబట్టి మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే మా అమ్మ అప్పుడు కోరుకుంది, మీరు ఇప్పుడు నాకు విష్ చేశారు కదా, ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది అనమాట నాకు యాక్చువల్లీ. సో అప్పుడు చూడండి చందమామ, నేను క్లోజ్ షాట్లో ఇప్పుడు చూశాను అనమాట. చెప్పండి బ్రో దాని గురించి. జాబిలితోనే మాట్లాడండి బ్రో. అది నాకు కాదు క్వశ్చన్. మీరు చాలా బాగున్నారండి. అన్న నర్తనశాల అంబియన్స్ గురించి చెప్పు. దిస్ ఇస్ లవ్లీ అండి. నాకు ఫస్ట్ రాగానే ఈ చెట్లు ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్గా. సో అండ్ ఈ సిట్టింగ్ కూడా బాగుంది, నాకు కొత్తగా ఉంది. ఇట్ సూట్స్ అంటే బాగుంది తినడానికి కూడా. సో గ్రేట్ ఫుడ్, గ్రేట్ అంబియన్స్, యూ పీపుల్ షుడ్ డెఫినెట్లీ విజిట్. అన్న రియల్ లైఫ్లో ఆయన తీసుకెళ్ళిపోయింది కదా అట్లా పిల్లని, రియల్ లైఫ్లో ఎవరైనా తీసుకపోతే ఏం చేస్తావు అన్న? రక్తపాతాలే. అలా ఏమైనా జరిగిందా అన్న నీకు? లేదు లేదు, రియల్ లైఫ్లో అయితే ఇప్పటివరకు అట్లా ఏం జరగలేదు. వెయిట్ చేస్తున్నా. ఎందుకన్నా ఆండాలు దొరుకుతుంది అన్న అప్పుడు? లేదు లేదు, ఇలా జరిగి అంటే మనకి ఎవరు రాసుంటారో వాళ్ళు వస్తారు ఫైనలీ. సో మేఘనా పోయి ఆండాలు వచ్చిందంటే మేబీ రియల్ లైఫ్లో ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉందేమో, ఎవరికి తెలుసు. మీ రియల్ లైఫ్ ఆండాలు ఎవరన్నా? రియల్ లైఫ్ ఆండాలు అయితే ఇంకా రాలేదు, బట్ హోప్ సో వస్తుందేమో తొందరలో. ఎవరికి బ్రో? మీకే బ్రో. మా ఫ్రెండ్ ఒక వెబ్ సిరీస్ ఇస్తున్నారు. ఓటీటీ సైడ్ ఏ ప్లాట్ఫామ్ బెస్ట్ అండ్ ఈటీవీ మీకు ఎలా సపోర్ట్ చేసింది? బ్రో నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమాలో చేయాలి అనుకున్నాం, సినిమాలాగే తీసాం కూడా. అందుకే ఆ సెట్ చేసాము, 5 సాంగ్స్ చేసాము, వి డిడ్ ఆల్ దట్ స్టఫ్. సో ఎప్పుడైతే నేను మూవీగా రిలీజ్ చేద్దామని తిరుగుతున్నానో, ఎవ్రీవన్ వర్ లైక్ ఫేస్ లేదు దీనికి, ఎలా రిలీజ్ చేస్తాము, మార్కెట్ బాగాలేదు అని చెప్పి ఎవరు ముందు రాలేదు, ఎవరు చూడలేదు కూడా అసలు. సార్ ఒక షో అన్న వేస్తాను రండి అన్న కానీ చూడలేదు. సో ఆ టైంలో దెన్ ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ ఇట్ టు ఓటీటీస్కి ఒక కండిషన్ ఉందంట. ఏంటి అంటే సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ చేసుకొనే రావాలి అని చెప్పి. సో నాకు థియేటరే అవ్వట్లేదు, నేను ఏం చేయాలి అన్న టైంలో ఈటీవీ వచ్చి దే లైక్డ్ ఇట్. వాళ్ళు చెప్పింది కూడా అదే, కానీ తరుణ్ రిలీజ్ అయ్యే రావాలి అని. ఆ టైంలో సంహవ్ వీ టాక్డ్ అన్నమాట, సిరీస్గా కట్ చేస్తే ఓకేనా అని. అందుకే కొన్ని సీన్స్ కట్ చేసాము, యాడ్ చేసాము, సిరీస్లా కన్వర్ట్ చేసాము. అండ్ ఈటీవీ హెల్ప్డ్ అస్ అ లాట్ అన్నమాట. సో అసలు ఏమైద్ది మార్కెట్ అన్న టైంలో దే పుష్ని లైక్, అంటే కొత్త వాళ్ళందరికీ నిజంగా ఈటీవీ చాలా హెల్ప్ చేస్తుంది బ్రో. డెబ్యూటెంట్స్ని ఈటీవీ ఈవెన్ ఇస్ పుషింగ్ అ లాట్. ఐఎమ్ సో గ్లాడ్ ఈటీవీ వాళ్ళు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు. మీరు లాస్ట్ ఎపిసోడ్లో ఒక 18+ వర్డ్ వాడారు. మీ రియల్ లైఫ్లో ఇప్పుడు ఎవరికైనా వాడాలనుకుంటే వాళ్ళ పేరు చెప్పండి. చాలామంది ఉన్నారు బ్రో, చాలామంది ఉన్నారు. ఐ కెనాట్ నేమ్ వన్. అన్న మార్నింగ్ ఒక న్యూస్ వచ్చిందన్న సమ్మేళనం కోసం, లైక్ తమిళ్లో డబ్ అవుతుందని, దానికోసం మీ వర్డ్స్లో. బ్రో నాకు తెలియదు అసలు, అది తెలీదు, నాకే తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ నాకు పంపితే అవునా అనుకున్నా అంతే. సోషల్ మీడియాలో లైక్ అవుతుంది, సోషల్ మీడియాలో అవుతుంది, బట్ తెలీదు. ఐఎమ్ హ్యాపీ పీపుల్ ఆర్ లైకింగ్. ఎవరో ట్వీట్ చేశారు అలా, బట్ ఐఎమ్ హ్యాపీ. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్స్ అన్న. చెయ్యం బ్రో. అయిపోయిందా అన్న? బ్రో మీ ప్రతి ఒక్కరి మాటల్లో మీమర్స్ గురించి ఒక్కొక్కరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీమర్స్ గురించా? ఓకే, షెల్ వి స్టార్ట్ ఫ్రమ్ మీ ఆర్ అక్కడ నుండి ఇవ్వనా? ప్రతి ఒక్కరు ర్యాండమ్. నేను యాజ్ ఆల్రెడీ చెప్పాను కదండి. సో యూ పీపుల్ రిమూవ్ స్ట్రెస్ ఫ్రమ్ అస్. సో ఎంతో స్ట్రెస్గా ఉండి ఏం చేయాలి తిన్నప్పుడు సీయింగ్ కపుల్ ఆఫ్ మీమ్స్ బ్రింగ్స్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీమర్స్ ఉండాలంటే నాట్ లైక్ ఎవ్రీ అదర్ గాయ్ కాంట్ బీ ఎ మీమర్. దానికి అంత ఈజీ. నేను తరుణన్న లైక్ అరే దీనికి ఏ మీమ్ పాడాలో ఒక 4 మీమ్లు ఆలోచించడానికి మాకు 4 గంటలు పడుతుంది. యూ పీపుల్ కవర్ ఆల్ ద మూవీస్, ఆల్ ద సిరీసెస్, అది యాప్ట్గా కంటెంట్ పెట్టి. సో థ్యాంక్ యూ. ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ స్మైల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎగ్జిస్టింగ్. థ్యాంక్ యూ అండి. దట్స్ వాట్ ఐ ఆల్ సే ఫర్ ద మీమర్స్. థ్యాంక్ యూ. నా ఆన్సర్ చెప్పేస్తాను. ఎందుకు అంటే నాకు ఎందుకో వీళ్ళందరూ ఎక్కడొక్కడ నా ఆన్సర్ కాపీ కొడతారు అనిపిస్తుంది. సో నా ప్రెజర్ పోద్ది. సో ఫస్ట్ థింగ్, బీయింగ్ ఏ డైరెక్టర్
మేము ఒక సీన్ చెప్పాలి అని అంటే మాకు చాలా టైం తీసుకుంటాం, ఏదో చేస్తాం. బట్ మీరు ఒక ఇమేజ్లో ఒక స్టోరీ చెప్పేస్తారు, మీరు ఒక జస్ట్ ఇమేజ్లో నవ్విస్తారు, ఒక ఇమేజ్లో లైక్ యూ మేక్ అస్ ఫీల్. అంటే అది మామూలు టాలెంట్ కాదు. యూ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో థ్యాంక్ యూ ఆల్, నిజంగా థ్యాంక్ యూ, నిజంగా చెప్తున్నాను. యూ పీపుల్ ఆర్ గ్రేట్. అండ్ నవ్వించడం అనేది నిజంగా వరం అండి. మీరు అందరూ అది చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నిజంగా మాకు కావాలి. ప్లీజ్, ఐ హోప్ యూ డూ దాట్. ఐఎమ్ నాట్ అ సోషల్ మీడియా పర్సన్ అండి నిజంగా చెప్పాలంటే. కానీ వెన్ ఎవర్ కొంచెమైనా అప్సెట్ ఉన్నాను, ఏదున్నాను, ఫస్ట్ థాట్ వెళ్తుంది దట్ అవ్వ కొన్ని మీమ్స్ చూద్దాము. యూ గైజ్ ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ సోషల్ మీడియా. నిజంగా చెప్పాలంటే జెన్యూన్లీ. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. మీరు ఎలా చేస్తారో నాకు అంటే ఒక చిన్న పాయింట్ని మీకు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా దొరుకుతుందో, ఏ ఎక్స్ప్రెషన్ వాడాలో, ఏ కామిక్, అది మీ కామిక్ టైమ్ ఈజ్ బ్రిలియంట్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అవర్ డేస్ ఈజియర్. థ్యాంక్ యూ. యా, నేను కొంచెం ఓల్డ్ స్కూల్ గాయ. సో ఫేస్బుక్ నుంచి నేను వాడుతున్నా. ఫేస్బుక్ ఇప్పటికీ వాడతాను. మీమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో నాకు తెలుసు. నేను స్టార్ట్ నుంచి చూస్తున్నా. ఎప్పుడూ అనుకుంటుండే నేను కూడా మీమ్స్లో వస్తే ఎంత బాగుంటుంది కదా అని అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు నా మీమ్స్ పడడం నేను వెరీ గ్రేట్ఫుల్. అండ్ యా, మీకు అందరికీ తెలుసుంటుంది ఫేస్బుక్ నుంచి మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. స్ట్రెస్ బస్టర్, ఎప్పుడు ఏ టెన్షన్ వచ్చినా నేను శివంత్ కానీ మేమందరం రిలేట్ అయ్యి ఇప్పటికే ఆ వర్డ్స్ని యూజ్ చేసి, మీరు మీమ్స్లో యూజ్ చేసే వర్డ్స్ యూజ్ చేసి మేము ఫన్ చేసుకుంటాం. సో యా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఈరోజు మీతో ఇలా కలిసి మాట్లాడుతున్నందుకు వెరీ గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సారీ. ఐ ఆల్సో వాంటెడ్ టు యాడ్ దట్ మీరు అందరినీ సపోర్ట్ చేస్తారండి. యూ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎనీ వన్. పెద్ద ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్, మీరు ఎప్పుడు అలా చేయరు. మీరు అందరినీ సపోర్ట్ చేస్తారు. అండ్ దట్ మీన్స్ అ లాట్ టు ప్రాజెక్ట్స్ లైక్ అవర్స్. యాక్చువల్లీ అన్నీ చెప్పేశారు. చెప్పాలి. సో ఇప్పుడు ఏమైనా మూవీ రివ్యూస్ కావాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేయక్కర్లేదు, ఇన్స్టా ఓపెన్ చేసి మీమ్స్ చూస్తే చాలు, రివ్యూస్ తెలిసిపోతాయి. సో ఏంటి లైక్ ఇప్పుడు ఎవరినైనా మీరు ఫేమస్ చేయాలి అనుకుంటే చేసేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా అలానే చేయండి. సో నన్నే కాదు, అందరినీ చేయండి. మా సమ్మేళనం టీమ్ని చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నార్మల్గా యాజ్ అన్ యాక్టర్ నాకేంటి అని అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్లలో నా ఫేస్ ఉండాలి అన్నది ఒక విషయం అయితే, సెకండ్ నాది అంటే యాక్టింగ్ క్లిప్స్ అలా పడి మీమ్ పేజెస్లలో అలా ఫేమస్ అవ్వాలి అన్నది ఒకటి ఉంది. థ్యాంక్ గాడ్ అంటే సమ్మేళనం ప్రాజెక్ట్ వల్ల మీమ్స్ వస్తున్నాయి. అండ్ అవి ఫ్రెండ్షిప్ది ఒక డైలాగ్ ఇట్స్ గోయింగ్ రియల్లీ గుడ్. ఏ పేజ్ వల్ల వేసారో మరి నాకు ఐడియా లేదు. సో ఇంకోటి, నాకు లో మూమెంట్స్లో ఉన్నప్పుడు ఐదర్ నేను పడుకుంటాను లేకపోతే మీమ్స్ చూస్తాను. అంటే దాని నుంచి నేను ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడము, ఆ లో మూమెంట్ నుంచి బయటికి రావడానికి. సో ఆల్రెడీ ప్రియాక్ కూడా అదే చెప్పింది. సో ఇంతమంది లైఫ్స్లో యూ గైస్ ఆర్ మేకింగ్ ఏ చేంజ్. ఒకరి మైండ్స్ అంటే మీకు ఎవరో కూడా వాళ్ళు తెలియదు, కానీ బట్ స్టిల్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ స్మైల్ ఆన్ దర్ ఫేస్. వాళ్ళ సాడ్ మూమెంట్స్ని హ్యాపీ మూమెంట్స్ చేస్తున్నారు. మీ ఫేసెస్ కూడా తెలియదు, అంటే మీ పేజెస్ని కదా, ఇప్పుడు ఏ పేజ్ ఎవరిదో కూడా తెలియదు. సో జస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరికి ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ ఇయర్ మీమ్ పేజెస్ మనందరికీ హ్యాపీనెస్ తెస్తుంది, నా ఒపీనియన్ అది. బేసిక్గా నలుగురు కూర్చున్నప్పుడు ఒక హ్యాపీనెస్ సాడ్నెస్ షేర్ చేసుకుంటాం, అదే జనరల్గా అందరితో షేర్ చేసుకుంటాం. సాడ్నెస్ చాలా తక్కువ మందితో షేర్ చేసుకుంటాం, కానీ హ్యాపీనెస్, హ్యాపీ న్యూస్, కామెడీ రిలేటెడ్ ఇవి చాలా మందితో ఎవరితోనే షేర్ చేసుకోవచ్చు. బేసిక్గా మీమ్స్కి వచ్చే కల్లా మనం ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎక్కువ రిలేటబుల్ కాంటెంట్ షేర్ చేసుకుంటాం. అరే ప్రజెంట్ ఈ న్యూస్లో ఇలా వెళ్ళింది. అండ్ ఈ మధ్య ఎట్లా అయిపోయింది అని అంటే న్యూస్ ఛానల్ చూడడం బంద్ చేస్తున్నారు అందరూ మీమ్స్ ద్వారానే తెలుస్తుంది. అరే అక్కడ ఇది జరిగిందంట, ఇక్కడ ఇది జరిగిందంట.
సో మీమ్స్ ఎలా అయిపోయిందంటే ప్రజెంట్లో ఒక ప్లాట్ఫామ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అది అట్లా అయిపోయింది. అది కామెడీగా అందరికీ వెళ్తుంది అని అంటే ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్. విను చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్. బ్రో యాక్చువల్లీ మీ అందరి వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం కూడా అయింది బ్రో. ఏంది బ్రో అంతమాట మీమ్స్ అన్ని చూసి ఇంట్లో ఫోన్ చూసుకొని నవ్వుతుంటే మా అమ్మ చాలా సార్లు వచ్చాయి ఎవరు అది నాకు చాలా ప్రాబ్లం. ఏమో బ్రో మమ్మల్ని అడ్డబెట్టుకొని మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్. చాలా మంది చెప్పుంటారు మీమ్స్ చూసి నువ్వు ఫోన్ పట్టుకొని నవ్వులు అసలు ఏ అమ్మాయి కూడా మమ్మల్ని నవ్వించలేదు. అట్లా అండ్ ఫోన్ అడిక్షన్ బేసిక్గా నాకు మీ వల్లే అయింది బ్రో, నాట్ ఎనీ అదర్ రీజన్, ఓన్లీ మీ వల్లే నాకు ఫోన్ అడిక్షన్ అయింది. అండ్ డైరెక్టర్ గారు మీకు క్వశ్చన్. సో బేసిక్గా హోల్ సిరీస్ చూసినప్పుడు సో ప్రతి డైరెక్టర్గా మీరు ప్రతి సీన్ని కనెక్ట్ చేసుకుంటూ ప్రతి ఎలిమెంట్ మిస్ అవ్వకుండా అన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైతే గణాదిత్య గారు బిందు గారితో డిస్కస్ చేశాక దూరం ఉందామని దూరం ఉంటారు. దూరం ఉన్న తర్వాత సో ఒకనొక టైంలో అభి గారు పిలుస్తారు, రెస్టారెంట్కి రండి, రారని ఒక్కడనే ఉన్నానని చెప్పేసి. సో మేఘనా గారు కూడా అక్కడే ఉంటారు. మేఘనా గారు కూడా అక్కడే ఉన్నప్పుడు సో ఎంట్రీ వెళ్ళేటప్పుడు గణాదిత్య గారి మెడలో ఒక లాకెట్ ఉంటుంది, ద బ్లాక్ పెండెంట్ లాగా. బట్ వెన్ ఈ కమ్స్ అవుట్ అది ఉండదు. ఓకే, లేదు నాకు గుర్తుంది. లేదు బ్రో తెలుసు, యాక్చువల్గా ఆ రోజు అది పోయింది లాకెట్, పోగొట్టాము. సో థ్యాంక్ యూ ఫర్ హైలైటింగ్ దట్. దయచేసి ఇది వేయకండి. యా బట్ ఉంది, తెలుసు బ్రో. యా అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్, సో ప్రతి ఒక్కరి లైఫ్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. సో అన్నీ చూస్తాము. సో పాజిటివిటీని ఎలా తీసుకుంటారు, నెగిటివిటీని ఎలా డీల్ చేస్తారు? సో పాజిటివిటీ ఈజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండి. అలా అని చెప్పి నేను హెడ్ గేమ్ తీసుకోవట్లేను. నెగిటివిటీ కూడా మీరు న్యాయంగా చేస్తే ఇట్స్ గుడ్. బట్ అన్నెసెసరీగా వస్తున్నాయి చూసారా అండి, కొన్ని చెప్పాను కదా ఇందాక వస్తున్నాయి అని చెప్పి. సందేశం, ఆ సందేశం కాదు, ఒకరు డడ్ అని రాశారు. ఒకసారి మీరు వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చినవి వేరేవి చూడండి, యూ విల్ అండర్స్టాండ్ రివ్యూస్ ఎంత జెన్యూన్ ఏంటి అని మీకే తెలిసిపోద్ది. సో జెన్యూన్గా కొంతమంది నన్ను అడిగారండి, ఇగో ఇది పోయింది, ఐ యాక్సెప్ట్. ఇప్పుడు మీరు కూడా అన్నారు అది పోయింది అని. ఇట్స్ ట్రూ, ఇవి బాగుంటాయండి. దిస్ హెల్ప్స్ అస్. అండ్ క్రిటిసిజం ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే నేను డెవలప్ అవుతాను, ఎవరన్నా అవుతారు. బట్ అది కరెక్ట్గా చేస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ అండి. యా థ్యాంక్ యూ. అభి, బిందు, నేను బ్రో సారీ అప్పుడు అవునండి వేసామండి, వేయాల్సి వచ్చింది. చెప్పండి. అయ్యో అవునా అంట డైలీ అంట. లేదండి ఇంకా వేసేంత సిచ్యువేషన్ రాలేదు మాకు, అదృష్టం మా నాన్న ఏరలేదు ఇంకా. ఓల్డ్ మంగ్ అండి. అదే సో లేదండి యాజ్ ఆఫ్ నో ఇంకా మనం ఎంజాయ్ చేసేంత ఇంకెవరికి లేదనుకుంటున్నాం. సో వీ హ్యావ్ స్టిల్ లాట్ టు డూ. కొన్ని చేసి నిజంగా ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయిన తర్వాత హోప్ఫుల్లీ కూర్చొని తాగొచ్చు అని నేను అనుకుంటున్నాను అంతే. అసలు మద్యపానము ఆరోగ్యానికి హానికరం. అసలు తప్పండి, చాలా తప్పండి. నేను తెలంగాణలో బ్యాన్ చేశారనుకున్నాను, ఇంకా చేయలేదన్న నాకు తెలియదు. నేను వేరే స్టేట్లో అప్పుడు అనుకున్నా, తెలంగాణలో బ్యాన్ చేశారని తెలియదు. ఉందంటారా తెలీదు. ఇదేమన్నా తేడా అయితే సమ్మేళనం మీద స్టేట్ ఎక్కుతుంది. అంటే సారీ నాకు తరుణ్ అన్న ఒక డైల్ నేనా? సో ఆబ్వియస్లీ అండి ఐ విల్ పిక్ తరుణ్ అన్న. ఎందుకంటే తరుణ్ తాగడు, నేను తాగను, తరుణ్ తాగడు. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే దిస్ గై డోంట్ డ్రింక్ అండ్ ఐ డోంట్ డ్రింక్. డ్రింక్ అసలు టేస్ట్ చేదు ఉంటుంది అన్న, అంత చేదు ఉంటుంది. ఏదో సినిమాలో వినడమే కానీ ఆ రోజు కూడా మాకు ఫస్ట్ ఎపిసోడ్లో హ్యాపీ ఫీజ్ పోసారండి. తాగి ఒక ఇట్స్ వెరీ గ్రేట్ క్వశ్చన్ బ్రో. లేదు బ్రో మీరు ఒకవేళ ఫ్రేమ్లో చూస్తే బ్యాక్గ్రౌండ్లో బాటిల్స్ ఉంటాయి, యాక్చువల్ ఆ రూమ్లో ఉండే అవన్నీ ఒరిజినల్ అండి. అది మాత్రం అన్న ఆ ఒరిజినల్ కదన్నా, కానీ దాంట్లో మాత్రం ప్యూర్ 75 రూపీస్ ఎంతరా మనము
పెట్టింది ఆర్డర్ 45 రూపీసా, ప్యూర్ హ్యాపీ ఫీస్ అండి. బబుల్స్ కూడా వస్తున్నాయి దాంట్లో. అప్పుడు బబుల్స్ వస్తే నమ్మర్ అని చెప్పి కాస్త షేక్ చేసి మరి పెట్టాము. అని తాగితే ఇంక తర్వాత షూట్లో తాగితే ఐ థింక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఫర్ ఆర్ అంతే. నా షూట్లో యాక్టర్స్ తాగుతుంది అంతే అండి. థ్యాంక్స్. అన్న తరుణ ఒక డైలాగ్ చెప్తా, అది ఎవరికి కనెక్ట్ అవుతుందో చెప్పండి. బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడుకున్నారు. నన్నే బ్రో, నన్నే బ్రో, మిమ్మల్ని కాదు. ఇక్కడ మేము అందరం ఏం చెప్తున్నాం అంటే అండాల గారిని వాడుకున్నారు అంటున్నాం. కాదు బ్రో, అదేదో డైరెక్ట్ ఆండాలని చెప్పేయచ్చు కదా బ్రో. మీరు చెప్పాలి కదా. లేదు బ్రో, అంటే షీ బాట్ దట్ ఎనర్జీ. మీరు చూస్తే ప్రీమియర్కి వచ్చారు కదా, ఎవ్రీ వన్ స్టార్టెడ్ లాఫింగ్, లవ్వింగ్ హర్. సో అదే కావాలి, ఇట్ వర్క్డ్ అవుట్. ఆవిడ కాకుండా ఇంకెవరు ఆండాలు చేసినా కానీ అంత క్యూట్ ఫీలింగ్ రాదు జనాలకి. మీరు అందరు అటు ఇటు చూస్తున్నా కానీ మేడం ఒకతే క్యూట్గా ఏం మాట్లాడకుండా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఇది అంటే వెనకాల పబ్లిక్ అంటున్నారు. లేదండి, షీ ఈస్ దట్ క్యూటెస్ట్ స్వీటెస్ట్ పర్సన్ యాక్చువల్లీ. ఐ ఆల్రెడీ టోల్డ్ హర్ దట్. బ్రో ఫైనల్గా అందరూ మా మిస్ గాడ్ డైలాగ్ చెప్పరు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క డైలాగ్. ఒక్కొక్క డైలాగా? బ్రహ్మ ఆయన గురించి మేమేం చెప్తాం బ్రో, ఆయన డైలాగ్ చెప్పండి. లెజెండరీ బ్రహ్మానందం గారు ఒక క్యాచ్ డైలాగా. మరీ అంత కాదు, ఇది మా సందేశం సార్ కన్నమాట. నువ్వు 5 రూపాయల ఆర్టిస్ట్ విరా, నేను 5 కోట్ల ఆర్టిస్ట్ రా. సందేశం బి లైక్ నేను మరీ అంత అనిపిస్తున్నాను. సేమ్ డైలాగ్ అండి. మీరు నేను చెప్తా, రిలేట్ కూడా చేస్తా. ఇది చాలా మంది నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నంబర్ చెప్తే బ్రేక్ ఇస్తాం. ఓకే, మీరు చూసినట్టయితే సమ్మేళనంలో ఫస్ట్ హాఫ్ ప్రీమియర్ అవుతున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంటర్మిషన్ అయింది. కొంతమంది వచ్చి నన్ను అడిగారు అనమాట, ఏంట్రా నీ పిల్లని మీ ఫ్రెండ్కి ఇచ్చి క్యాబ్లో పంపించావేంటి? అప్పుడు పక్క నుంచి ఇంకో పర్సన్ వచ్చి అన్నాడు, అరే నువ్వు మరీ రెడ్ ఫ్లవర్ అవుతున్నావేంట్రా, వాడు నీ అమ్మాయికి ట్రై చేస్తున్నాడా, నువ్వు వాడిని అంటే నీ అమ్మాయిని వాడికి ఇచ్చి పంపించడం ఏంది అని చెప్పి. సో దీన్ని రిలేట్ చేస్తూ నాకు డైలాగ్ ఫ్లాష్ అయింది ఇప్పుడు వీళ్ళు చెప్పింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా, ఒక మాదిరిలా కూడా కనపడట్లేదా? బట్ దిస్ రిలేటింగ్ టు అర్జున్. నో లాస్ట్కి ఎస్ లాస్ట్లో ఆండాలు ప్రపోజ్ చేసిన తర్వాత అర్జున్కి పడ్డ ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ థియేటర్లో రియాక్షన్ అబ్బా చచ్చిపోయినాం ఒక్కొక్కరు. బ్రహ్మానంద ఆవిడ ఇంకా యాక్ట్ చేశారు. షీ నోస్ హర్ పర్సనలీ. బాగా చెప్పాలి, లేకపోతే ప్లీజ్ ట్రోల్ చేయండి. ప్లీజ్ చేయకండి దయచేసి. చాలా బాగా పాడుతుంది నిజంగా, ప్రామిస్ కాదు. నాకు ఇప్పుడు ఇంకేం గుర్తు రావట్లేదు, సారీ. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తాను, సారీ. కాపీ చేస్తున్నా. కంటెంట్ నోడు కట్అవుట్ చాలు. అంటే ఫస్ట్ ఆ డైలాగ్ నేనే చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇట్స్ నాట్. అంటే బ్రహ్మానందం గారిది కామెడీ యాంగిల్ పక్కన పెడితే రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఇచ్చారు. ఆ పాడ్కాస్ట్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్ అనమాట. అంటే అందులో నుంచి నేను పాయింట్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశాను. అంటే మీమ్స్ గాడే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా అయ్యింది ఆ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం సార్. థ్యాంక్ యూ. అడుగుతున్నారా ఇంకా? సారీ. రోజు కొట్ట అయ్యేది బ్రో.
కాదు బ్రో, అంటే వద్దు బ్రో, ఎందుకు నాకస్తా నా పర్సనల్ వదిలేద్దాం అలా. బ్రో చార్లీ యాక్చువల్గా ఈ వర్క్స్ అన్నమాట, బెంగళూరులో ఉంటారు ఆయన. సో ఎప్పుడైనా షూట్ ఉన్నప్పుడు వస్తారు. ఐ యాస్డ్ బట్ రాలేకపోయారు, ఆయన ఏదో మీటింగ్స్లో ఉన్నారు. బట్ హీల్ కమ్ బ్రో, సక్సెస్ ఈవెంట్ ఉంది, దానికి వస్తారు. అండ్ మీరందరూ కూడా రావాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.